రంగనాయక స్వామి ఆలయ భూముల వేలం అంశంలో అనుమానాలు మాజీ మంత్రి పేర్ని నాని నివృత్తి చేయాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. సోదరులందరికీ నమస్కారం. నిన్న పేర్ని నాని గారు సుదీర్ఘంగా ప్రశ్నలందరినీ పిలిచి తన గుమ్మడికాయ దొంగిలించిన దొంగ గోళ్ళన్నీ తమురుకున్నట్టుగా నిన్న ప్రెస్ మీట్ అంతా చూస్తుంటే స్టేషన్లో ఏదేదో మాట్లాడేస్తూ ఆఖరికి ఏసారికి దిగజారిపోయాడంటే ఎగరెస్ట్ పార్టీలో పదవులు ఎందుకు ఇచ్చారు, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, తెగ బాధపడిపోతున్నటువంటి ఈ పేర్ని నాని గారు ఇంతకుముందే నాని అన్న మాట్లాడాడు. ఆయన వివిధ హోదాల్లో ఏ రకంగా పనిచేశాడో ఆ పదవులు కూడా రవీంద్ర గారికి చెప్పి నువ్వే వేయించాలా, నీ కుళ్ళు కుతంత్రాలు, నీ పదవులు ఎవరికి ఇచ్చుకోవాలో ఎలా చేయాలో నీ విధానమే రవీంద్ర గారు కూడా పాటించాలా. ఆయన సిన్సియర్గా నాని అన్న పార్టీ మారకుండా నాకు తెలుసు 15-20 నరసింహరావు ఎంత ఉన్నాడు, నరసింహరావుతో పాటుగానే ఆయన ఉన్నాడు. సరే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టే స్థాయి తన స్థాయిలో ఖర్చు పెట్టుకుంటూ లేదంటే పార్టీ సేవ చేస్తూ నిలబడ్డాడు కాబట్టి విశ్వాసంగా ఇంత టైట్లో కూడా కూటమి టైట్లో కూడా నాని అన్నకి పదవి ఇచ్చారు. మేమందరం ఆనందపడ్డాం. కారణం ఏంటంటే నిజంగా కష్టపడ్డాడు, పదవి వచ్చిందని ఆనందపడ్డాం. కానీ దుర్మార్గంగా నువ్వేంటి అసలు అతని మీద టార్గెట్ చేయడానికి నీ హరకత ఎక్కడ ఉందో నాకు అర్థం కాదు. సిగ్గుండాలి కదా, కనీసం జనమందరూ అడుగుతున్నారు కదా. చాలామంది సోషల్ మీడియాలో కూడా వచ్చింది, అసలు నువ్వు పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలో నువ్వు ఎప్పుడు వచ్చావు, నీ చరిత్ర ఏంటి, నువ్వేదో ఇప్పుడు ఒక రాష్ట్రంలో జగన్ గారిని ఉద్దేశించుకుని జగన్ గారు నీ మాట వింటున్నాడు కాబట్టి నీ మాటిని ఒక దాదాపుగా 163 గజాల లోతులు పాతిపోయాడు కాబట్టి నువ్వు ఏదైనా మాట్లాడుతున్నావు. ఇప్పుడు కూడా నీకు నీతి నిజాయితీ సిగ్గు లజ్జ ఉంటే అసలు నువ్వు ఎదట వాళ్ళ పార్టీ గురించి మాట్లాడే అర్హతని కనీసం ఇంత కూడా ఉండదు. ఎందుకంటే నీ ఒళ్ళంతా కూడా విషంతో కమ్మిపోయినటువంటి విధానం ఎంత. రే పార్టీ కోసం నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నాడని చెప్పి మొట్టమొదటిసారి జగన్ గారు కోనే సెంటర్కి వస్తే పార్టీ మీటింగ్ పెట్టి కార్యకర్తల మీటింగ్ పెట్టి 300-500 మందితో మీటింగులు పెట్టి ప్రెస్ మీ అందరూ ఉన్నారు. ఆ రోజున నా జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ హింసిస్తుంది, అతన్ని రిజైన్ చేసి బయటకు వచ్చేటట్టు చేసింది, ఈ పార్టీలో కార్యకర్తలందరూ కూడా ఈరోజు జగన్ గారికి సపోర్ట్గా ఉండమన్నారు, ఆయనతోనే ఉండిపోతాను, నేను ఈ కాంగ్రెస్ పార్టీని ఇక నేను కొనసాగను అని చెప్పేసి కార్యకర్తల మీటింగ్లో చెప్పి కోనే సెంటర్లో జగన్ గారితో పాటు జాయిన్ అయ్యి ఆ మీటింగ్లో పాల్గొని సోనియా గాంధీని ఇష్టానుసారంగా తిట్టించి అక్కడ జగన్ గారి మెప్పు పొందటానికి తిట్టించి ఆ తర్వాత కంటిన్యూ చేశావా? అదే తిట్టిన సోనియా గాంధీ పార్టీలోకి కిరణ్ కుమార్ రెడ్డి ఫోన్ చేయగానే 10 రోజుల తర్వాత ఎక్కడ కూర్చొని వెళ్ళి మళ్ళీ టీవీలలో కూర్చొని నేను ఇప్పుడు చెప్పాను పార్టీలో మారుతున్నానని చెప్పి నాలుగు మడత పెట్టిన ఎదవో నువ్వు, రాజకీయం వ్యభిచారివి నువ్వు. ఎదటి వాళ్ళ గురించి మాట్లాడుతా ఉన్నావు, సిన్సియర్ గురించి ఇటు గురించి వెళ్ళావు. 3 సంవత్సరాలు పత్తా లేవు, పార్టీకి నువ్వేది వీరవిధి అంటున్నావు. వీరవిధి నీకు లేదు, మేమున్నాం. నువ్వు వచ్చినా రాకపోయినా నువ్వు పార్టీ వదిలిపోయినా ఆ రోజు నుంచి మళ్ళీ అధికారంలోకి వచ్చే వరకు కూడా పోరాటం చేశాం, అనేక రకాలుగా కష్టాలు పడ్డాం. మళ్ళీ తిరిగి నువ్వు యుద్ధం చేడి 2014 పోటీ రాకపోతే సన్యాసం తీసుకుంటున్న సన్యాసివి మళ్ళీ పార్టీలోకి వచ్చినా జగన్ గారు పిలిచి మమ్మల్ని చెప్పాడు, ఎమ్మెల్యే గారు వస్తున్నాడు, మనం ఇవాళ కష్టాల్లో ఉన్నాం, జైల్లో ఉన్నాం, మీరందరూ కూడా సపోర్ట్ చేయాలన్నప్పుడు మారు మాట చెప్పకుండా నీకు దండేసి సపోర్ట్ చేశాం. దుర్మార్గుడా, ఏం చేసావు నువ్వు? మళ్ళీ ఓడిపోయినా మళ్ళీ నువ్వు గెలిచే వరకు కూడా పోరాటం చేశాం కదా పార్టీలో. అలాంటి వాడికి నాకు ఏం చేశావు? నువ్వు ఎదుటి వాళ్ళ పార్టీలకి పదవి ఇచ్చావు, ఏం చేశాడని నాని అని అడుగుతున్నావు. నువ్వు ఆత్మపరిశీలన చేసుకో. ఒక్కటంటే ఒక్కట, నేను ఈ పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక్క తప్పు ఎంచగలవా? నువ్వు దమ్ముంటే ఒక్క తప్పు ఎంచగలవా? నువ్వు ఇన్ని తప్పులు చేసావు పార్టీ పట్ల, జగన్ గారి పట్ల ద్రోహం. జగన్ గారి పట్ల నేను ఒక్క ద్రోహం చేశాను ఎక్కడన్నా? ఏ కారణం చేత నాకు పార్టీ పదవి రావటానికి అడ్డుకున్నావు నువ్వు? జగన్ గారు ఇస్తాన్నా కానీ అడ్డుపడిపోయి చచ్చిపోతానన్నావు. సావాల్సిన అవసరం ఏంటి? అంత పాపం నేనేం చేశాను? ఎక్కడ ఒక్క తప్పు చేశాను పార్టీలో? అహర్నిశలు కష్టపడ్డా, రాత్రి పగులు కూడా పెయిన్ కిల్లర్ ఇంజక్షన్లు చేసుకుని ఎన్నికల ప్రచారం చేశా. ఎందుకు?
పార్టీ పట్ల విశ్వాసంతో ఉండాలి, నమ్మకంతో ఉండాలి అనే ఒక దీక్షతో చేశామే. ఒక్క రూపాయి ఆశించామా? ఒక్క కరప్షన్ చేశామా? నా సొంత డబ్బు ఖర్చు పెట్టి పార్టీ నిలబెట్టా. నువ్వు వచ్చే వరకు కూడా, నువ్వు వచ్చిన తర్వాత కూడా నా కారు నువ్వు అడిగినా కానీ నేను ఆయిల్ కొట్టి పంపించాను తప్ప నీ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించలా, ఏది ఆశించలా. కానీ గౌరవంగా పదవిస్తామని చెప్పేసి నీ సపోర్ట్ చేస్తావు అనుకున్నా. జగన్ గారు పిలిచి అడిగినా కానీ నువ్వు అబ్జెక్షన్ పెట్టి ఏ కాని చేత అబ్జెక్షన్ పెట్టావు సమాధానం చెప్పి అప్పుడు నాని ఆయనకి ఎందుకు పదవి ఇచ్చారో సమాధానం మాట్లాడుకుందాం. నోరా తాటిపట్టేది నీలంత కుళ్ళు కుతంత్రాలతో పెట్టుకుని ఈ రోజున ఒక మాట చెబుతా ఉన్నాను సోదరులరా. మేము కామన్గా ఒక దన్నా అరెస్ట్ అయినప్పుడు 3 రోజులు సబ్ జైల్లో ఉన్నాం. మంచి చలి వణికిపోతున్నాడు పేరు నాని, తట్టుకోలేకపోతే దుప్పట్లెట్టి కప్పెట్టి అది పెట్టాం. స్నానం చేయలే 3 రోజులు. వెళ్ళి 3వ రోజు జైల్లోని వంటకి నేను రాయించుకుని పేరు బయటికి వెళ్ళి స్నానం చేయలేదు, కంపు కొట్టేస్తున్నాడు. వేడి నీళ్ళు పెట్టించి జైల్లో వేడి నీళ్ళు ఎలిజిబిలిటీ లేదు. అయినా నేను జైలు గారితో మాట్లాడి, మాజీ ఎమ్మెల్యే అండి ఇట్లాంటి పరిస్థితి వచ్చింది, స్నానం చేయలేదు 3 రోజులు పెట్టి చల్లి వణిగిపోతున్నాడు అని నేను వంటకెళ్ళి పెట్టి బకెట్ తీసుకెళ్ళి బాత్రూంలో పెట్టి నేను స్నానానికి తీసుకెళ్ళిన మాట. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఏంటంటే నీ సొంత బాంబర్ ఉంటే చేస్తాడు ఇది, నీ సొంత బాంబర్ చేస్తాడు ఇది. ఎందుకు చేశాం? మా నాయకుడు విశ్వాసం నమ్మకం అలా ఉండాలి అనే ఒక్క ధ్యేయంతో నేను అలా చేశాను. అదేంటి ఇలాంటి ఊరికే చెప్తాం. ఉదాహరణకి వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా రాజకీయాలు ఉండకూడదు, ఒక పార్టీ లీడర్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనే క్రమంలో నేను చేస్తే ఒక్క విశ్వాసం నీకు ఏదైనా ఉందిరా పార్టీ పట్ల కానీ విశ్వాసం పట్ల కానీ ఉంటే ఏ కారణం చేత రాము గారికి పదవి ఇవ్వలేదో చెప్పిన తర్వాత నాని అన్న గురించి మాట్లాడితే బాగుండేది. నీకు సిగ్గు లజ్జ లేదు కాబట్టి నువ్వు ఇన్ని వివరాలతో కూడా దిలీప్ సోదరుడు అన్ని వివరాలు చెప్పినా కానీ ఫ్రస్ట్రేషన్లో ఊగిపోతూ నీ పేగులని లాగి రోడ్డు మీద పెడుతున్నాడు కాబట్టి ఏదైనా చెప్పి తప్పించుకోవాలనే ఆలోచనతో నువ్వు ప్రెస్ మీట్ సుదీర్ఘంగా మాట్లాడినంత మాత్రాన నువ్వు పత్తి అయిపోవు. నీ విధానం అంతా కూడా ఖచ్చితంగా నువ్వు రంగనాయక దేవస్థానంలో నీ పాటలో పాల్గొన్నావు. ఆ రోజు నుంచి నీకు వాటా ఉంది. అక్కడ రిజిస్ట్రేషన్ అయింది మొన్న ఈ మధ్యకాలంలో 2020 తర్వాత. కానీ ముందు నుంచి నీకు వాటా ఉందా లేదా? నీ గుండె మీద చేయి ప్రమాణం చేస్తావు తల్లి మీద, లేదంటే ఏదైనా దేవస్థానం గురించి ప్రమాణం చేస్తా, బస్సు పెట్టిన ప్రమాణం చేద్దామా? నీకు ఆ రోజుల స్థానంలో నీకు వాటా లేదంటే ఎవరో నామినేషన్లు వేశారు, లేదంటే ఎవరైనా దాంట్లో పాల్గొన్నారని చెప్తా ఉన్నావు. ఇవాళ మీద సూటేస్తాడు మన గోపిచంద్ అన్న. నేను ఆ రోజు పాల్గొనలేదండి. దేవస్థానం సంబంధించి భూముల గురించి మాట్లాడుతుంటే అది హౌసింగ్ బోర్డు స్థలాన్ని గురించి కలిపి దాంట్లో మాట్లాడతాను. పాడుకోవడం జనానికి ఏదో మిక్సింగ్ చేసి అక్కడ ఓవర్కమ్ చేసి, వాస్తవంగా చెప్పాలంటే అది హౌసింగ్ బోర్డులో గోపిచంద్ గారు పాడుకున్నారు, పరాం ప్రసాద్ గారు. వాస్తవం అది ఓ పబ్లిక్ నిజంగా అది హౌసింగ్ బోర్డు సంబంధించిన పాట పెట్టుకుంటే పాటలు పాడుకున్నాడు. అది తీసుకొచ్చి కామన్గా కలిపేసి దేవస్థాన భూములకు వస్తాయేంటి? దేవస్థాన భూములు సపరేట్ సబ్జెక్ట్. అది దేవస్థాన భూములు పాట పెట్టకూడదు, అమ్మకూడదు, ఎవడైనా సరే లీజుగా ఇవ్వాలి, అది కూడా పబ్లిక్ ఆస్తిని పెట్టాలని చెప్పేసి రూల్ ప్రకారంగా మాట్లాడుకుంటూ మనం చేసే క్రమంలో నువ్వు చెప్పావు అదే మాట. ఏదైతే వెంకటేశ్వర గుడి గొడుగుపేట వెంకటేశ్వర గురించి మాట్లాడిన దాని మీద వచ్చిన వాస్తవమే. అది నువ్వు గతంలో ఇలాంటి తప్పుడు పని చేసావు చెప్పడానికి చెప్పాం. అలాంటి తప్పుడు పని రవీంద్ర గారు చేయట్లేదు. అలాంటి చేయడు కూడా దేవుడు అంటే భయము భక్తి నిరంతరం ఉన్న మంత్రి ఇవాళ మన కొల్లూరు రవీంద్ర గారు. నిజంగా కళ్ళలో కూడా ఎవడో నమ్మాల్సిన అవసరం లేదు. కానీ నీకు పాపభీతి కానీ ఏమాత్రం లేదు. రాజకీయాలు తప్ప, ఆస్తులు తప్ప రెండోది ఆలోచన లేనివాడివి నువ్వు ఇవాళ భక్తి పెరిగింది నాకు దొంగ సొమ్ము దాచుకోవటానికి, పాపం కడుక్కోవటానికి భక్తి. మరి నేను ఒక ఆయన మాట్లాడుతున్నాడు, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే. తను వక్ర భాష, వ్యంగ్యంగా తనేంటో తనకు అర్థం లేని భాషలో మాట్లాడుతున్నాడు. మరి ఏమైందో అర్థం కావట్లా. కళ ఓడిపోయాక కొంత మైండ్ ఇదైందేమో అని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే నేను 82 నుంచి తెలుగుదేశం పార్టీలో వివిధ వాదాల్లో పార్టీకి పనిచేశా. నువ్వెక్కడ పార్టీకి పనిచేసావంటాడు. అసలు నువ్వు మీ నాన్నగారిని బట్టి నువ్వు రాజకీయాల్లోకి వచ్చావు. మేము ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీకి వెన్నంటే ఉంటూ పార్టీలో ఏ పార్టీలో మారకుండా నేను తెలుగుదేశం పార్టీలో ఉంటూ వాదాల్లో పనిచేస్తూ ఇవాళ నాకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చారు.
అంటే మా పార్టీలో పదవులు ఇచ్చేది కూడా నువ్వే నిర్ణయిస్తావా? అసలు నాకు అర్థం కావట్లా. పార్టీలో ఏమి ఇవ్వాలో అది మా స్థానిక శాసనసభ్యులు, మంత్రివర్యులు, మా రాష్ట్ర ముఖ్యమంత్రి, మరి పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ కూటమి ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఎవరు కష్టపడ్డారో వాళ్ళు నిర్ణయించి వాళ్ళకి ఇస్తారు పదవులు. అన్నీ నువ్వే మాట్లాడుతున్నావు. నేను గ్లాసుల్లో మందు పోసానంటున్నావు. మరి నువ్వు గ్లాసులు నాకు అడిగి నువ్వు నాకు ఇచ్చావో అనుకుంటున్నా నేను. ఎందుకంటే ఆ టైంలో ఉండుంటావు, ఆ గ్లాసులు నువ్వే ఇచ్చి ఉంటావు, నేను అలా పోసి ఉంటాను. నేను పోసా మందు, కానీ గ్లాసులు నువ్వు ఇచ్చావు, స్నాక్స్ కూడా తెచ్చిచ్చావు. మరి అలా ఉంది నువ్వు చెప్పేది. అసలు నీ గురించి చెప్పాలంటే 2011లో వైసీపీ పార్టీ పెట్టినప్పుడు ఇక్కడ ఎవరు మెయింటైన్ చేశారు పార్టీని? మిత్రుడు మాదివాడ రాము గారు వాళ్ళు మెయింటైన్ చేశారు పార్టీని, ఆయన మెయింటైన్ చేశారు. నువ్వు మధ్యలో వచ్చావు. నేను జగన్మోహన్ రెడ్డితోనే ఉంటాను, నేను పార్టీ ఆయనకి సేవ చేస్తానని చెప్పి వచ్చావు. కిరణ్ కుమార్ రెడ్డి వాడు ఫోన్ కొట్టి దీపం గారు ఇచ్చేదానికి పరిగెత్తావు. నువ్వు ఆ పార్టీల గురించి, వ్యక్తుల గురించి మాట్లాడేది. మరి అన్నాళ్ళు కష్టపడిన రాము గారికి ఏ పదవి ఇచ్చావు? కన్నింగ్ మైండ్, మనుషుల్ని చంపడంలో రాజకీయంగా నీకు వెన్నతో పెట్టిన విద్య. పార్టీకి కష్టపడిన వాళ్ళకి ఇవ్వో, కష్టపడిన వాళ్ళకి ఇస్తావు. నీది ఆ చరిత్ర. మా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కష్టపడిన వాళ్ళకి పార్టీలో పదవులో మంచి సంస్థానం ఇస్తారు. నేను మండల పార్టీ అధ్యక్షుడిగా 16 సంవత్సరాలు చేశా, తెలుగు యువత అధ్యక్షుడిగా 8 సంవత్సరాలు చేశా. వివిధ వాదాల్లో పార్టీలో కష్టపడ్డా. నీ వ్యంగ్యాస్త్రాలు, వ్యంగ్య మాటలు మాట్లాడటం మానేయి. ఇకపోతే నువ్వు కొల్లు రవీంద్ర గారి గురించి మాట్లాడుతున్నావు. ఏం తెలిసి మాట్లాడుతున్నావు రవీంద్ర గారి గురించి? ట్యాంకర్లు వెళ్ళిపోయినాయి. ఎక్కడి నుంచి వెళ్ళి ఈ ట్యాంకర్లో? మరి ఎందుకు ఆపలా? నువ్వు ఆపాలిగా. నువ్వు ట్యాంకర్లు వెళ్ళిపోయిన, ఆ ఊరు వెళ్ళిపోయింది, నువ్వు ఏదేదో చెప్తున్నావు. నీవు సత్తాగల్ల నాయకుడు అయితే నువ్వు ఒక మాజీ మంత్రిగా నువ్వు ఆపాలి. కొల్లు రవీంద్ర గారు ఆయన చేస్తున్నాడని నువ్వు ఆపాలి. ఎప్పటి నుంచో జరిగే వ్యాపారం అది. ఆయన ఏం చేయట్లేదు, ఎవరో చేసుకుంటున్నారు, ఎవరు వచ్చినా వాళ్ళు చేసుకుంటారు. ఆయనకేం సంబంధమైన విషయాల్లో నువ్వు ఇచ్చేస్తున్నావు. మొక్కలు పెట్టావంటావు. మొక్కలు పెట్టింది కూడా తప్పేనా? బందరకోటలో వరుసనే పచ్చదనం కోసం ఆ డ్రైన్ పక్కన మొక్కలు నాటారు. పిచ్చ పేలమగండి. నేను నీ కొడుకుని చిన్న పిల్లాడు, బుడ్డవాడు, నేర్చుకోనాయనా అని అన్నా తప్ప మేము వేరేగా ఏం మాట్లాడలా. బియ్యం దోసేశారు మీరు. మరి అక్కడ తోటరాము గారు పొలంలో అర్ధరాత్రి గారు మట్టితో వేశారు. మరి ఎవరు దోశారు ఇవన్నీ? నువ్వు కాదా? చివరికి తోటరాము గారు కూతురు పేరున్న పొలాలు కూడా లేకుండా మొత్తం గుంట పెట్టేశారు. నీ అధికార బలంతో చేశాను ఇవన్నీ. ఎస్టీ కేసులు పెట్టావు. జనాల మీద కేసులు పెట్టి మీరు బతికారు తప్ప 5 ఏళ్ళు పార్టీ నాయకుల మీద మీరు ఏ చిత్తతో ఏ పనులు చేయలేదు అని చెప్పి తెలియజేసుకుంటూ కొల్లు రవీంద్ర గారిని, మా నాయకులు కానీ, మమ్మల్ని కానీ, గోపిచంద్ గారిని విమర్శిస్తున్నావు. ఆయన తెల్లాలేసే ప్రజలకు సేవ చేస్తాడు. ఇప్పుడే కాదు, మీ అధికారంలో ఉన్నా కూడా ఆయన 100 మంది ఉండేవాళ్ళు. ఆయన ఎప్పుడు జనం మనిషే, జనంతోనే ఉంటాడు. ఆయన పని అప్పు చెప్తే ఆ పని అయ్యేదాకా మమ్మల్ని అందరినీ పోరాడతాడు. అరే అది చూడు, వాళ్ళు ఎవరో ఫోన్ చేయని. అలాంటి వ్యక్తిని బట్టి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఎట్లా కొన్నారు అది ఆ స్థలం? తెలుసుకుని మాట్లాడండి నాని గారు. ఫ్యామిలీని కూడా తీసుకురా. చచ్చిపోయిన క్రిస్టియన్ రాజేశ్వరి గారి పేరు కూడా ఎత్తాను. అది కరెక్ట్ కాదు. నువ్వు ఏదైనా చేయదలుచుకుంటే చెయ్యి, మేము కాదను. కానీ లేనిపోయిన మటుకు మాట్లాడొద్దని చెప్పి తెలియజేసుకుంటూ, మరి నీకు ఇంతకన్నా మాట్లాడతానికి కూడా మాకు మాట్లాడాడు. ఎందుకంటే అసలు నీ గురించి మాట్లాడటం కూడా తప్పే. ఏదో 4 ముక్కలు మాట్లాడేసి వెళ్ళిపోవటం కోసం వచ్చావు తప్ప వేరే ఏమీ లేదు. మరి నివృత్తి చేయండి. మీరు చెప్పండి, ఎవరైనా సరే డబ్బులు ఇచ్చిన తర్వాత ఇన్ని నెలల పాటు అవుతామా మనం? అదే రోజు అదే బ్యాంక్ అకౌంట్కి ఎలా ట్రాన్స్ఫర్ చేసాం? కొన్ని నిజమై ఉండొచ్చు మీరు చెప్పింది. ఆ అకౌంట్ కాపీ మా మొహాన్ని పడేస్తే మా యొక్క అనుమానం పటాపంచులు అయిపోద్ది. మీరు లేకపోతే మీరు చెప్పినా మాకు కాపీ ఇచ్చేసి మాకు లేదు, మమ్మల్ని ఎవరైనా పంపించమన్నా
లేదు నాన్నే రమ్మంటే వచ్చి తీసుకుంటాను, నాకేమీ ఇబ్బంది లేదు. నేను కూడా ఒకసారి క్లారిఫై చేసుకున్నాను అనుకోండి, అరే నేను తెలియక మాట్లాడానంటే పొరపాటు అయిపోయింది చెప్పేసి నేను నా తప్పు ఒప్పుకుంటాకి నాకేం బ్యాసాలు లేవు, నాకేం ఇబ్బంది లేదు. తెలియక ఇప్పుడు కన్ఫ్యూజన్ వచ్చింది, అడిగాము, మీడియా ముఖంగానే అడుగుతాను, అయ్యా ఇదేంటని చెప్పండి, దానికి వివరణ చెప్పండి. 50,50,000 రూపాయలు 500 గజాలకి చెల్లించి నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను అయ్యా అని చెప్పావు. ఓకే, సేమ్ మీ మాంగారు ఆయన కూడా ఇదే పొందా 23/11/2022 కేడీసీసీ బ్యాంక్ నుంచి కెనరా బ్యాంక్కి, పైన కెనరా బ్యాంక్ వెళ్ళి కింద కెనరా బ్యాంక్ వెళ్ళి అదే తారీఖు అదే రోజు ఇద్దరూ కలిసి సుమారుగా 1,15,00,000 రూపాయలు మీరు ట్రాన్స్ఫర్ చేశారే. కానీ మరి నాకేమో ఏమనిపిస్తుందంటే, నాకున్న మరి నేను తక్కువ చదువుకుని మీరు డిగ్రీ చదువుకున్నారు కాబట్టి నాకున్న తక్కువ పరిధిలో కొంచెం బుర్తకోవడం కాబట్టి, అయ్యా ఒకే ట్రాన్సాక్షన్ని 2 సార్లు చూపించామని చెప్పి నాకు అనుమానం వస్తుంది. కాదని చెప్పేసి మీరు ఆ బ్యాంక్ అకౌంట్ కాపీ మాకు ఇచ్చారనుకోండి, ఆ నెల అకౌంట్ కాపీ శంషేర్గా పోరా దిలీప్ గారు చెప్పి మా మొహమ్మద్ కొట్టు, తప్పు మాట్లాడామండి, పొరపాటు మాకు తెలియక మాట్లాడు, క్షమించండి అని చెప్పేసి మాకు తప్పేం కాదు, అడగడం తప్పేం కాదు, అనుమానం నివృత్తి చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇలాగా తప్పుడు విధానాల్లో మీరు ఆస్తులు దాన్ని కైంకర్యం చేసి దాని గురించి నేను వివరణ అడిగితే అసలు ఎక్కడెక్కడికి వెళ్ళిపోయావు, ఏంటేంటో మాట్లాడేస్తున్నావు. సరే ఇప్పటికైనా సరే మీరు రంగనాయక స్వామి భూమి విషయాల్లో మీరు చేసింది 100% తప్పు. దాన్ని కప్పిపుచ్చకుండా ఇంకా ఎదురు మళ్ళీ ఆ మాట ఈ మాట చెప్పేసి వాళ్ళ మీద వీళ్ళ మీద తప్పులు మాట్లాడేసుకుని దాన్ని ఎస్కేప్ అవుదామండి ఎట్లాగూ. ఇప్పుడు ఇవి తప్పు అని చెప్పేసి చెప్పండి. పోనీ ఇప్పుడు ఈ రకంగా యాక్షన్ జరిగినటువంటి విధానాన్ని కానీ మీరు ఏ రకంగా స్కిప్ చేశారు, కట్టవలసిన అమౌంట్ని ఎంత డిలే చేసుకుంటూ వచ్చారు, ఇవన్నీ కూడా డేట్లు రుజువులు సాక్ష్యాలతో సహా ఇచ్చా, బహిరంగంగా చెప్పాను నేను. కాదని చెప్పేసి మీరు చెప్పండి, లేదా రమ్మండి. లేదు ఇదంతా కాదు, ఆ రంగనాయ సాంగుల్లో మీడియా మిత్రుల సమక్షంలో అందరం కూర్చుని మీడియా సోదరుల ముందే అయ్యా ఈ డాక్యుమెంట్ కరెక్టా కదా తమను పరిశీలన చేసి మీడియా మిత్రుల ముందే మనం చిన్నగా అక్కడ కూర్చుని పోనీ ఎంతమంది అయితే అలరైద్ది అనుకుంటే మీరు రండి, నేను వస్తాను, కూర్చుని మా ఇరువురికి మీ పెద్దలు మీరే టైం చెప్పండి, పలానా టైం రోజు రావాయా దిలీపు, కూర్చుని నీకున్న అనుమానాలు ఏంటి, వాస్తవం జరిగింది ఏంటి అని చెప్పేసి నివృత్తి చేయండి. పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు మరి నివృత్తి చేయాల్సిన బాధ్యత మీదే కదా. అంటే మీకులాగా గుట్టకాల్చి మీద వేయడం నాకు చేత కాదు. ఆడే వాసన పీల్చుకుంటాడు, ఆడే తుడుచుకుంటాడు అనేది పందా మీది. కానీ నేను విత్ డాక్యుమెంట్ ఎవిడెన్స్తో నేను మాట్లాడుతాను కాబట్టి మీరు నాకు సమాధానం చెప్పండి, చెప్పి మా అనుమానాలు నివృత్తి చేస్తే అక్కడికి ఈ అంకం అయిపోద్ది. నెక్స్ట్ ఢిల్లీ వెళ్ళి మీరు పిటిషన్ పెడితే ఆయన ఇబ్బంది ఆర్థిక దిలీప్ గారి స్థాయి ఫ్లైట్ ఎక్కే స్థాయి కాదు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ ముఖమే నేను చూడలే. నన్ను ఢిల్లీ దాకా తీసుకెళ్ళాడు, మంచిదే. కానీ నేను పిటిషన్ పెట్టదలుచుకుంటే అలాగైతే పెట్టను. నిజంగా నాకే కనుక ఒక ఎంపీ గారు నన్ను దగ్గరుండి తీసుకెళ్ళి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ డైరెక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళారు అని చెప్పేసి ఆయన అంటున్నాడు కదా, అలా ఎందుకు వెళ్తాం? డైరెక్ట్గా ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్తాము. సార్ ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర తీసుకెళ్ళండి సార్ అంటాం. కానీ ఇలాగ కింద అధికారి దగ్గరికి వెళ్ళి ఎందుకంటే డైరెక్ట్గా ఎఫ్ఎం దగ్గర కొడితే నేను కుంభస్థలం కొట్టాలా, కిందకి ఎందుకు వెళ్తాం? ఆయన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్లో ఎక్కడైనా సరే అని ఒక పిటిషన్ పెట్టినప్పుడు చాలా సీక్రెట్గా ఉంచుతారు ఆ పిటిషన్ దాని పేరు. అంటే నాకేం భయం లేదు, పెడితే నేను పెడతా అని చెప్తాను. నా తత్వం తెలిసిన వాళ్ళు ఎవరన్నా నేను నిజం చెప్పాను అబద్ధం చెప్పాను నాతో పాటు ఉండే అతి కొద్ది మందికి తెలుసు నేను ఏంటి, నా మనస్తత్వం ఏంటి అనేది. ఢిల్లీ వెళ్ళి పెట్టాల్సినంత అగత్యంగానే అవసరంగా రెండు నాకు లేవు. నువ్వేంటి నీ నేడం చూసి నువ్వు భయపడే పరిస్థితికి వచ్చేసావు కాబట్టి నీకు ఎంతసేపు నా పేరు గుర్తుకొస్తుంది తప్ప ఇది నేనేమి అబద్ధం అయితే చెప్పను. వైసీపీ టికెట్ ఖర్చు కట్టాడు. అసలు నాకు రాజకీయాల్లోకి రాదన్న నా కర్మ. కాకపోతే నిన్ను తట్టుకోలేక నేను కాంట్రాక్టులు మానేసి వెళ్ళిపోయా. ఎవరిని అడిగినా చెబుతారు. బందర్లో మున్సిపల్ కాంట్రాక్టర్లని చాలా తక్కువ స్థాయిలో సమయంలో నేను క్లాస్ 1 కాంట్రాక్టర్గా వచ్చాను. నేను నా 29 సంవత్సరాల వయసులోనే నేను క్లాస్ 1 కాంట్రాక్టర్ని. నాకేం ఆస్తులు చాలా చిన్న స్థాయి నుంచి టెండర్ అయ్యాక డిపాజిట్ డబ్బులు కూడా స్నేహితులు ఇస్తే టెండర్ వేసిన పరిస్థితి నాది.
చాలామంది నాకు సాయం చేశారు, ఆర్థికంగా కానీ మొరాలిటీ కానీ. నేను సహాయం చేసి అందరి యొక్క సహాయ సహకారాలతో నేను మెట్టు ఎదుగుతూ వచ్చే తప్ప మెట్టు తొక్కుకుంటూ రాలా, వాళ్ళ చేతితో పైకి పెట్టుకుంటూ వచ్చా. తర్వాత అసలు నాకు రాజకీయాలతో పని లేదు, నేను రాజకీయ నాయకుడికి బేసిక్గా కాదు. కేవలం నీలాంటి ఆవిడ యొక్క అరాచకాలు అడ్డుకుంటాకే నేను రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. నేను వచ్చి నిన్ను నిత్యం ద్వేషించేవాడిని నేనైతే, ఇదంతా ఏంటంటే నీకు తెలియక కాదు, ఇదంతా ఒక స్ట్రాటజిక్గా మాట్లాడతావు. అలా మాట్లాడేస్తే పార్టీలో ఉన్న మిగిలిన వాళ్ళకి అరే ఏంటి నిజమా ఆడక నేను నా తరపున నువ్వు డైరెక్ట్గా నా పేరు పెడితే నేను ఏమే డిఫర్మేషన్ చేస్తా, నా తరపున ఇంకొకళ్ళు అడిగారని చెప్పేసి చెబుతున్నావు. నిజ నిర్ధారాలన్నీ కూడా దేవుడికి తెలుసు. నీ ఆత్మసాక్షి పరిశీలించుకో. పోనీ నా గురించి తెలియనోడు ఎవరినైనా అడుగు, దిలీప్ ఎట్లాంటి ఇప్పుడు నువ్వు ఇవాళ ఆ వ్యక్తుల పేరు చెప్పడం భావ్యం కాదు. నువ్వు ఎన్నికల ముందు నన్ను ఎన్ని రకాలుగా ప్రలోభాలు పెట్టావు, నా ఇంటి మీదకి ఏ రకంగా నువ్వు మనుషులు పంపించావు, ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళని పంపిస్తే వాళ్ళు బహిరంగ దీంట్లో ఉన్నారు, వ్యాపారాల్లో ఉన్నారు, వాళ్ళు ఇబ్బందులు పడతారు. నువ్వు ఎన్ని రకాలుగా నన్ను ఇబ్బందులు పెట్టావు, నా నామినేషన్ చేశారు దగ్గర నుంచి నువ్వు నన్ను ఎంత ఇబ్బందులు పెట్టావు ఆ రోజు అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు నేను ఎలక్షన్లో ఓటింగ్కి వెళ్ళే రోజు ఓటు కావాలని చెప్పేసి నన్ను లాస్ట్కి తీసుకెళ్ళి లాస్ట్ రౌండ్లో పెట్టారు. నాకు కౌంటింగ్ దొరికితే కౌంటింగ్ ఏజెంట్ నిలువ చేయలే. నిబంధనలు ఉన్నాయంటే నీకు ఇష్టమైతే రాలే తెలియదు. అప్పుడు మున్సిపల్ కమిషనరు ఏకపక్షంగా తన ఇష్టారాజ్యంగా కౌంటింగ్ హాల్లో ప్రభుత్వం ఆఖరికి మంచినీళ్ళు వేస్తాను సార్, మంచినీళ్ళు ఇవ్వండి సార్ అంటే ఆ రిటర్నింగ్ ఆఫీసర్ కూడా మంచినీళ్ళు ఇవ్వడానికి వెళ్ళలేదంటే నువ్వు కావాలంటే బయటికి కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంటే బయటికి వెళ్ళి మంచినీళ్ళు తాగన్నారు. ఓడిపోయినంత మాత్రం నాకేమీ ఓడిపోయిందే లేదు, పోయిందేమీ లేదు. ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తే సేవ చేసుకుంటాం. ఓడిపోయాము దానివల్ల దానికేంటి పొద్దున్నే నా పనిలో వెళ్ళిపోయింది తప్ప నాకు ఒక వృత్తి ఉంది, నాకు గౌరవంగా బతుకుతున్నాను. వృత్తి లేనివాడు నేను కాదు. సీక్రెట్ వ్యాపారాలు నాకేం లేవు, అందరికీ తెలిసిన వృత్తి. ఎవరు ఇల్లు కట్టుకున్నా బంధంలో భగవంతుడి దయ వల్ల ఫస్ట్ 2వ రౌండ్ 3వ రౌండ్ నా పేరు తలుచుకుని ఏమయ్యా దిలీప్ గారు మీ సెంటరింగ్ ఉందా అని చెప్పేసి అడిగి గౌరవంగా బతుకుతున్నాను తప్ప దిగజారిపోయి నేనేం బతకట్లా, ఎవరితో నేను మాట అనిపించుకోవట్లే, కష్టపడి సంపాదించుకున్నాను. నేను నా తండ్రి గారు ఇచ్చినటువంటి ఆస్తుల నుంచి ఆయన నాకు చదువు చెప్పించాడు, సమాజంలో ఎలా బతకాలో నేర్పించారు. వాళ్ళు సొసైటీలో ఉపాధ్యాయుడి కొడుకు ఏ రకంగా ఉంటాడో అందరికీ తెలుసు. నేను అలా క్రమశిక్షణతో పెరిగొచ్చాను. ఏ రోజు కూడా ఎవరి దగ్గర నేల ఆక్యుపై చేసిన కానీ ఇది కానీ లేదు. కానీ దురదృష్టం ఏంటంటే బలవంతంగా రాజకీయాల్లోకి రాబోదు. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సేవ చేసే విషయంలో ఎటువంటి వెనక ముందు లేకుండా నిబద్ధతతోనే పనిచేసింది తప్ప. మరి మీరు కూడా పాత్రికేయ సోదరులు కూడా ఇంచుమించుగా నేను ఒక 7-8 సంవత్సరాల నుంచి యాక్టివ్ రాజకీయాల్లో ఉన్నాను. మరి నా మీద ఎప్పుడైనా సరే ఇటువంటి అవినీతి ఆరోపణలు కానీ ఇట్లాంటివి ఏమన్నా తమ దృష్టికి ఏమైనా వచ్చినా కూడా ఒకసారి చెప్పచ్చు. రవి గారు ప్లాన్ లేకుండా కడుతున్నారని చెప్పేసి నన్ను ఆరోపించారు. రవి గారు ఇల్లు ప్లాన్ లేకుండా కడుతున్నారని చెప్పి ఆరోపించే ముందు అసలు నీ ఇంటికి ప్లాన్ ఉందా? నువ్వు రినోవేట్ చేసావు, 2 కోట్లు పెట్టి ఇల్లు రినోవేట్ చేసావు. మరి మున్సిపల్ చట్టం ప్రకారం ఇల్లు రిపేర్లు చేసుకున్నా కూడా మున్సిపల్ అధికారులు అనుమతి కావాలి. నీకు అనుమతి ఉందా? లేదే. తర్వాత అసలు నీ ఇల్లు ఎన్ని గజాలు? 250 గజాలు అని చెప్పేసి నువ్వు పెట్టుకున్న ప్లాన్కి చెప్పావు. మరి పక్కన 145 గజాలు ఎక్కడి నుంచి వచ్చేసింది? మొన్న చెప్పా, గతంలో ప్రెస్ మీట్లో అడిగా, నేటి వరకు సమాధానం లేదు. నూకల కోటేశ్వరరావు గారు అనే పేరు మీద కొన్నటువంటి స్థలాన్ని నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. దాన్ని ఏమంటారు? నువ్వు అద్దెకి తీసుకున్నావా, లీజుకి తీసుకున్నావా, బినామీ పేరుతో ఎంజాయ్ చేస్తున్నావా చెప్తావు. దానికి ఇప్పుడు ఒక పెట్టకథలు అరికథలు లేదు. తప్పేంటి? నేను అద్దెకి తీసుకున్నాను అంటావు. అద్దెకి తీసుకున్నాడు అని లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని గార్డెనింగు ఇవన్నీ చేస్తారా? ఇప్పుడు మీ ఇష్టం అంటే మీ ఇల్లు మీ కాగితాలు ఉన్నాయో లేవో, మేడంకాయమ్మ గారి వారసులు ఎవరో ఇవన్నీ నాకు అనవసరం. ఇప్పుడు కాటగడ్డ వెంకటరామయ్య గారు అన్నదమ్ములు ఎవరు, ఆయన కొడుక్కి పిల్లలు ఉన్నారు, మగపిల్లలకి ఆస్తి వస్తాయా, ఈ యొక్క వారసత్వాలన్నీ కూడా నాకు అనవసరం. నీ గురివింద కింద గుడ్డి కింద నలుపు తెలియదని కొల్లు రవీంద్ర గారి కాగితాలు ఏమి ఉన్నాయో లేవో సంగతి దేవుడు ఎరుగు. నీ కట్టుకున్న ఇల్లు కాగితాలు సరిగా లేవు, నువ్వు చెక్ చేసుకుని మా దగ్గరికి వచ్చి మాట్లాడు. ఇట్లా ఈయన రకరకాలుగా చేసుకుంటూ వస్తూ ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తి మీద దాడి చేయటం.
వీళ్ళు ఏంటంటే జనరల్గా ఏంటంటే ఆయన అనేటువంటి వాక్చాతుర్యానికి భయపడిపోయి బాబు ఈయన ఎదురు మాట్లాడితే ఏమైనా చేస్తాడేమో. ఇప్పుడు నా నేపథ్యం ఏంటి, నేనేంటి, నేను సెంటరింగ్ వృత్తిని స్వీకరించి సెంటరింగ్ వ్యాపారం చేసుకుంటే మెడికల్ కాలేజీలో సెంటరింగ్ పెట్టనీయకుండా బయటికి వెళ్ళేదాకా నిద్రపోయేదాకా అంటాడు. కాదని చెప్పేసి నువ్వు నమ్మిన దేవుడి దగ్గరికి నన్ను కూడా పిలువు, దేవుడి దగ్గర ప్రమాణం చేసి చెప్పు, నేను అతని సెంటరింగ్ దాంట్లో నేను కలగజేసుకోవాలని చెప్పగలవు. నువ్వు నన్ను బయటికి పంపించేదాకా నిద్రపోలే. నీకేంటంటే నీ నైజం అది. నీకు ఎదురు తిరిగితే కనుక వాళ్ళకి ఆర్థిక మూలాలు దెబ్బకొడతాం అనేది నీకు ఉన్నటువంటి నైజం అది. అందుకని ఏంటంటే బందర్ ప్రజలు నువ్వు కేకేసినప్పుడల్లా నువ్వు ఎప్పుడు మాట్లాడేటప్పుడు గొర్రెల్లాగా వచ్చేసి అనుమానం ఫాలో అయ్యేది దేనికి, వెళ్ళకపోతే రేపేం దేంట్లో ఇరికిచ్చేస్తాడు మనల్ని భయంతో. ఓట్లు లేక ఎన్ని వస్తాయి మాకు. ఇప్పుడు రవీంద్ర గారు సౌమ్యుడా, నువ్వు సౌమ్యుడా, రవీంద్ర గారు ఎలాంటి మనిషి, నువ్వు ఎలాంటి మనిషి అనేది ప్రజలు బేరీ చేసుకున్నారు. నిరంతరం బేరీ చేసుకునే ప్రజలు జస్టిఫికేషన్ ఇస్తారు. అంతే తప్ప ఆ ప్రజలు ఆ బేరీది లేకుండా నువ్వు కేకేస్తే అబ్బో జనం తండ్రి నీ అంటే భయంతో వస్తారు. రవీంద్ర గారు అంటే అభిమానంతో వెళ్తాము, ప్రేమతో వెళ్తాం. తేడా మీకు మాకు తేడా అది. మా దౌర్భాగ్యం ఏంటంటే కొల్లు రవీంద్ర లాంటి మంచి నాయకుడి కింద మేము పనిచేయడం మా దౌర్భాగ్యమైంది. నీలాంటి వాడి కింద పనిచేసినట్టయితే కత్తి కత్తి, కాలు కాలు, కన్ను కన్నే. మరి ఈయనేమో ఏంటి సార్ అంటే మనకున్న టైం చాలా తక్కువ, ఏదో 4 గ్రాండ్లు తీసుకొచ్చి చూసాం, ఇట్లాంటివన్నీ చెప్తే ఈ టైం వేస్ట్, ఇటుకే సరిపోతుంది నాకు టైము. మరి ఎప్పుడన్నీ అంటే నవ్వు వెళ్ళిపోతాడు, కోటాడదా నేల నవ్వా మళ్ళీ మేము వెనక్కి వచ్చాము. గేట్ బయట చెబుతామంటే వాళ్ళు ఏదైనా తీసేస్తాం గదిలోకి వెళ్ళినాను, నవ్వుతున్నాడు, మళ్ళీ వచ్చాను. ఇప్పుడు మరి అట్లాంటి మా నాయకుడైనా ఆనందపడాలో ఇది చేయాలో మాకు అర్థం కాని పరిస్థితుల్లో కార్యకర్తలతో కొట్టుమిట్టాడుతున్నాం. ఓ పక్కేమో మా అందరికీ కోపతా పెరిగిపోతున్నాయి అతను మాట్లాడే మాటలకి. మరి ఆయన చూస్తేనేమో చాలా కూల్ డౌన్గా వాళ్ళ పాపనాలు పోతారు, మనకి ఎందుకే, మనం చేసే 4 పనులు చేస్తే ప్రజలు గుర్తుపెట్టున్నారు అన్నాడు. మరి ఆ తేడా అనేది ఎప్పుడు ఉంటుంది. నువ్వు ఎలాంటి వాడివి, ఆయన ఎలాంటి వాడివి, ఈ తేడా ఎప్పుడు నడుస్తూ ఉంటుంది. తర్వాత నువ్వు గొల్లపూడి భూముల గురించి మాట్లాడుతూ చాలా రకాల మాటలు మాట్లాడేసి అక్కడ కలెక్టర్ గారు రాసినటువంటి కలెక్టర్ గారు ఏం చెప్పారు, ఆయన రాసింది ఏం రాశారు, మీరేం మాట్లాడారు. ఆయన ఇక్కడ ఒక గోల్ఫ్ కోర్ట్ కడతాకి ఒక 5 ఎకరాలు కావాలని చెప్పారు. దాంట్లో కండిషన్స్ ఏంటి, ఉభయలు కూర్చుని ఒక అంగీకారానికి వచ్చి దేవస్థానం యొక్క ఔన్నిత్యాలు, ఎండోమెంట్ శాఖ యొక్క ఔన్నిత్యం దెబ్బతినకుండా మనం మాట్లాడటానికి ఇద్దని ఆయన ఒక ప్రపోజల్ పెట్టారు. అలాగే ఇక్కడ ఎండోమెంట్స్ సంబంధించినటువంటి భూములు ఉన్నాయి, ఆ భూములకి రెవెన్యూ రావట్లేదు. ఇక్కడ ఈయన అంటున్నాడు అసలు విజయవాడ ఉత్సవాల్లో జనం ఎక్కడ వ్యాపారం చేస్తారు, నీ కళ్యాణ కాకులు ఎత్తిపోయినాయా. మన చిన్నప్పుడు అందరం బెదవాడ ఎగ్జిబిషన్ గ్రౌండ్కి వెళ్ళా, చిన్నప్పుడు మీ అందరికీ గుర్తున్నది. విజయవాడ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అంటే యాసకాలం రాగానే తల్లిదండ్రులు ప్రాణం పీకేసి తీసుకెళ్ళు అని చెప్పేసి తీసుకెళ్ళేవాళ్ళు. ఇవాళ విజయవాడ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లేదు. అక్కడ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం రావడం వల్ల, అంబేద్కర్ గారి యొక్క స్మృతివనం అక్కడ రావడం వల్ల అక్కడ అవకాశం పోయింది. అది కూడా ఆ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో కూడా ప్రభుత్వం నడిపేది కాదు, ఎగ్జిబిషన్ సొసైటీ ఉండేది, వాళ్ళు ఆ సొసైటీ నడుపుతూ ఉండేది. ఆ సొసైటీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి అద్దె చెల్లిస్తూ ఉండేది. దాంట్లో ఎక్కడ తప్పేం జరగదు. ఆ జరిగే కార్యక్రమాలు లేదు. ఇప్పుడు ఇది కూడా ఇవాళ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. దేవస్థానానికి ఆ 50 రోజులకు 60 రోజులకు వాడుకుంటే అద్దెలు ఇస్తూ ఉంటుంది, పెరుగుతూ ఉంటాయి. సరే, నువ్వు దానికి హైకోర్టుకి వెళ్ళారు, దాని కోర్టులో ఉన్నప్పుడు మనం దాని గురించి ఇంకా మాట్లాడకూడదు. పూర్తిగా అవాస్తవాలు మాట్లాడు. దేవాదాయ భూమిలో క్లబ్బులు నీకు ఎంతసేపు మీకు ఏంటంటే క్యాసినో, పేకాట ఆడించినటువంటి అలవాటు మీకు ఉంది కదా. మీ చరిత్ర పచ్చకాయలు వచ్చిన లోకం అంతా పచ్చగా ఉంటుంది కదా. నువ్వు గుడివాళ్ళు ఏం చేసావు, నీ అనుంగు మిత్రుడే కదా, నీకు ఎంతసేపు అదే కనిపిస్తుంది. నీ కళ్ళకి పేకాట, క్లబ్బులు, పబ్బులు కనిపిస్తూ ఉంటాయి. మా కళ్ళకి ఎగ్జిబిషన్, ఆధ్యాత్మిక చింతన లేదా సత్సంగాలు మాకు కనిపిస్తూ ఉంటాయి. జనం ఎవడు వస్తాడంటున్నావు. గుడికి వచ్చేటువంటి లక్షలాది మంది జనం అక్కడ అమ్మవారిని చూసిన తర్వాత కాసేపు ఆ పిల్లలు అందరూ కూడా ఇప్పుడు మన బీచ్ ఫెస్టివల్లో చూసాం. ఆ యొక్క జైంట్ వీల్స్ కానీ ఈ వీల్స్కి కానీ నేను ఆశ్చర్యపోయాను. ప్రతి చిన్న పిల్లడు కూడా మారాన్ చేశారు అది ఎక్కాల్సిందని చెప్పేసి. మా అమ్మాయితో సహా అందరూ కూడా మమ్మల్ని తీసుకెళ్ళాలంటే ఆ పిల్లలకి ఎంటర్టైన్మెంట్. ఆ పిల్లల నుంచి వాళ్ళ పిల్లలకి టేక్ కేర్ చేయాలి కాబట్టి పెద్దలు కూడా ఎక్కారు. అక్కడ రెవెన్యూ జనరేట్ అయింది. ఇట్లా ఆ రెవెన్యూ నుంచి రెంట్ వస్తుంది, ఈ టికెట్ పెట్టుకుని ఉంటుంది. ఇవన్నీ తెలీదా ఎలా వస్తాయో తెలిసి కూడా
నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం తప్ప వేరేగా కాదు. అన్నీ నీ యొక్క అక్కసు ఎలగొట్టుకుంటున్నావు, ఎలా జరుగుతుంది. సరే, నెక్స్ట్ ఈయన నేను గతంలో చెప్పా, హోసన్న మందిరం దగ్గర నువ్వు ఇల్లు పగలగొట్టావా? నువ్వేం చెబుతున్నావు మాట్లాడితే? పేదవాళ్ళకి నేను పట్టాలు కానీ కానీ వాళ్ళు అక్కడే కోరుకున్నారు, ఇచ్చారు. తప్పిన పేదవాళ్ళంటే నాకు ప్రేమ కాబట్టి ఇచ్చాను, తప్పులేదు. మీరు నాయకుడిగా పేదవాళ్ళంటే ప్రేమ అభిమానం తప్పేం కాదు. ఆ ప్రేమ చిలకలపూడికి ఏమైపోయిందయ్యా? చిలకలపూడి వాసులు మూడుగుళ్ళ దగ్గర నుంచి ఉన్నవాళ్ళు ఏం పాపం చేసుకున్నారో? నేషనల్ కాలేజ్ దగ్గర 5వ వార్డులో ఎన్టీఆర్ నగర్లో ఉన్న పేదలు చేసుకున్న పుణ్యం ఏంటి? 6వ వార్డులో పేదవాళ్ళు చేసుకున్న పాపం ఏంటి? ఆ పాపం వాళ్ళ కర్మ ఏంటి అంటే నువ్వు నీ బినామీదారులతో భూమి కొనిపించావు, అదే వాళ్ళ కర్మ. నేను గతంలో కూడా చెప్పా, ఏమంటే మీరు రక్తపు కూడు తింటున్నారు, మీరు ఈ 17 ఇళ్ళు పగలగొట్టించావు, ఆ రోడ్డుకి ఫేసింగ్ రావడం కోసం వెనకున్నటువంటి భూములు కొన్నావు అని చెప్పేసి నేను చెప్పా. బహిరంగానే ప్రెస్ మీట్లో మాట్లాడా. మరి దానికి ఏం సమాధానం లేదే. 47/45/2021 6వ డివిజన్ కార్పొరేటర్ గారి భార్య పేరు మీద ఈ యొక్క స్థలాన్ని కొన్నారు. 27,54,000 ఈ యొక్క భూమి $306 చదరపు గజాలు ఒక డాక్యుమెంటు, ఇంకోటి సుమారుగా 200 గజాలు, వెరసి సుమారుగా 508 గజాలు ఎంతో. మీరు ఈ రెండో డాక్యుమెంట్ యొక్క నెంబరు 8392/2021. ఇది కూడా 6వ డివిజన్ కార్పొరేటర్ గారి భార్య పేరు మీద కొన్నారు. వాళ్ళకి నాకు సంబంధం ఏంటి అంటారు. ఏ సంబంధం లేకుండా మరి పేదవాడు ఉదయం పనిలోకి వెళ్ళి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి వాళ్ళు ఇల్లు ఉంటుందా ఊడిపోద్దా అనే భయం లేకుండా భరోసా కల్పించడానికి నేను పట్టాలు ఇచ్చానన్నవే. ఈ భరోసా ఇదే? ఏం పాపం చేస్తున్నారు చిలకలపూడిలో ఉన్న పేదవాళ్ళు? ఏం చేసావా నువ్వు? ఇది నేను సృష్టించానా ఈ డాక్యుమెంట్లు రెండు? ఈ రకంగా దోసుకు తిని నువ్వు ఇంకా నాగనాచి మాటలు చెబుతున్నావు. కాదని చెప్పాను, వీళ్ళకి లేదు, నీకు సంబంధం లేదా పార్టీని సస్పెండ్ చేయి. ఎందుకు పెట్టి తిరుగుతున్నా? ఎందుకంటే నాకున్న అయితే ఇప్పుడు నువ్వు అనొచ్చు, నేను ఏదైనా మాట్లాడితే ఆధారాలు చూపించాల్సిన పరిస్థితి. నాకున్న సమాచారం ప్రకారం నేను వీళ్ళు బినామీ అనుకున్న వాళ్ళకంత ఆర్థిక సంస్థ లేదనేది నా వాదన. వాళ్ళు కొనుక్కుంటే నాకేంటే నువ్వు అనొచ్చు. మరి 130 అడుగులు అవసరం ఏంటయ్యా? చిలకలపూడిలో ఉన్నటువంటి పాండురంగ గుడి దగ్గర నుంచి మదర్ తెరిసా బొమ్మ దాకా ఎంత ట్రాఫిక్ ఉంది అక్కడ? పోనీ ఒక రోడ్డు వైండింగ్ చేసేటప్పుడు ఒక టెక్నికల్ డేటా అనేది అవసరం. ట్రాఫిక్, ఆ రోడ్డు మీద వచ్చేటువంటి ట్రాఫిక్ వాల్యూమ్ ఎంత, ఎన్ని 2 వీలర్లు వెళ్తున్నాయి, ఎన్ని 3 వీలర్స్ వెళ్తున్నాయి, ఎన్ని 4 వీలర్స్ వెళ్తున్నాయి, ఎన్ని 6 వీలర్స్ వెళ్తున్నాయి, ఎన్ని 10 వీలర్ వెహికల్స్ వెళ్తున్నాయి, హెవీ వెహికల్స్ వెళ్తున్నాయి అని ఈ స్టాటిస్టికల్ డేటా తీసుకున్న తర్వాత అప్పుడు రోడ్ వైండింగ్ ప్రపోజల్ అనేది జరిగింది. ఇది ట్రాఫిక్ ఇంజనీరింగ్ అని చెప్పేసి ఒక ఇంజనీరింగ్లో ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఆ ప్రకారంగా ఆ ట్రాఫిక్ వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేసి నిన్న మాజీ మంత్రి గారు మాట్లాడుతూ గుండికాయో ఏ కాయో తెలియదు అని చెప్పేసి మాట్లాడాడు. ఆ తెలియని ఏ కాయగాడు మాట్లాడితేనే 1:29 నిమిషాలు చెమటలు కప్పకుండా ప్రెస్ మీట్ చెప్పావు. అది ఆ కాయగాడి యొక్క సమర్థత. తర్వాత నువ్వు మాట్లాడావు, గోపీచంద్ గారు ఆక్షన్లో పాల్గొన్నాడు, రంగనాయక స్వామి గుడి ఆక్షన్లో పోయి రాజేశ్వరమ్మ గారి పేద 2 లక్షల రూపాయలు ధరావత్తు కట్టారు. కట్టిన తర్వాత స్వయంగా గోపీచంద్ గారు వచ్చి పాల్గొన్నాడు, ఆయన కూడా నేను డబ్బులు ఇచ్చి మేనేజ్ చేశా అని చెప్పేసి అన్నాడు. నాకు తెలిసి ఈ కృష్ణా జిల్లా కానీ బందర్లో కానీ మీకున్నటువంటి మెమరీ పవర్ ఎవరికి లేదు, ఒప్పుకోవాల్సిందే. సుమారుగా ఒక 7-8 వేలు నెంబర్లు మీరు సెల్ ఫోన్ చూడకుండా, ఫోన్ డైరెక్టరీ చూడకుండానే చివరి 3 అంకెలతో గుర్తుపెట్టుకుని మీరు చేయగల సమర్థులు మీరు. ఎప్పుడో జరిగిన సంఘటనలు కూడా మీకు మెమరీ పవర్ అన్నీ చాలా చక్కగా ఉన్నాయి, అన్నీ తెలుసు మీకు. మీరేదో మర్చిపోయి యథాలాపంగా మాట్లాడాల గోపిచంద్ గారి గురించి. మేము చేసినటువంటి ఆరోపణ మీద వివరణ ఇవ్వకుండా
దీన్ని తప్పుదో ఎలా పట్టించాలని చెప్పేసి నువ్వు మాట్లాడేది తప్ప గోపీచంద్ గారు చివరాఖరికి అది ఎలాగా మాట్లాడావంటే ఒకవేళ ఆయన వయసు వాళ్ళ 75 సంవత్సరాలు వచ్చిన ఆయనే ఒకవేళ నాకు తెలియకుండా ఏమైనా వెళ్ళానా అనుకునేటట్టుగా నువ్వు మాట్లాడగల సమర్థుడు నువ్వు. నీ సమర్థత అనేది ప్రజలకు సేవ చేయడంలో చూపించాలి కానీ ప్రజల ఆస్తులను దోచుకోవడంలో చూపించావు. సరే, నీ సమర్థత గురించి చెప్తాను. ఇదిగోండిది ఆ రోజు రంగనాయక స్వామి గుడిలో జరిగినటువంటి యాక్షన్ దాంట్లో పాల్గొన్నటువంటి పాటదారులకి సంబంధించినటువంటి చిట్టా. వీళ్ళందరూ కూడా ఎవరెవరు పాల్గొన్నారో ఎవరెవరు సంతకాలు పెట్టారని చెప్పి సుమారుగా 100 మంది చిల్లర ఇక్కడికి వచ్చారు. వాళ్ళ పేర్లలో రాజేశ్వరమ్మ గారి పేరు లేదు. మరి ఈయనకి ఏమన్నా కళ్ళలోకి వచ్చేసిందేమో, పేరు కనిపించిందేమో. కాబట్టి నువ్వు సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడడం దానికి మొట్టమొదటి నిదర్శన ఆ రోజు జరిగినటువంటి రికార్డు ఇది. మీ పాత్రికేయ మిత్రులు పరిశీలించుకోవచ్చు. ఇందులో ఆయన పేరు లేదు, ఆవిడెక్కడా కూడా ధర ఉత్కట్టలేదు, ఆవిడెక్కడా పాల్గొనలేదు. వాళ్ళు పాడుకున్నటువంటి ఆస్తి హౌసింగ్ బోర్డు డిపార్ట్మెంట్ క్రాస్ ముక్కలను వేలం వేస్తే ఆ యొక్క వేలం పాటలో ఉప్పాల రామప్రసాద్ గారు ఆయన కలిపి పాడుకున్నటువంటి భూమి, దానికి బోడిగుండికి మోకాలు పెట్టి మోకాలికి ముడి పెట్టి మాట్లాడగలడం అనేది నీకున్న ఆర్ట్. అది అలాగే మాట్లాడేసావు. ప్రజలు ఏమనుకుంటారంటే నిజమే కావచ్చు, ఈయన కూడా పడుకున్నాడా, ఆయన ఉంటే ఎలాగ రాజీ పడతారు అని అనుకోవాలని చెప్పేసి నువ్వు మాట్లాడు తప్ప నువ్వు మర్చిపోయి కాదు, యథాలాపంగా ఏం మాట్లాడాలి. కావాలని సమస్యను తప్పుదో పట్టించడానికి మాట్లాడావు. సరే, అక్కడికి అయిపోయింది. గోపీచంద్ గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఈ యాక్షన్లో పాలు పంచుకోవాలి. తర్వాత అసలు ఫస్ట్ రంగనాయక స్వామి భూములు అమ్మవలసిన అవసరం ఉందా అనే దాని మీద మాట్లాడదాం. ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం చివరిలో ఉండగా 2004లో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు పేదలకి ఆ యొక్క దేవస్థానాల భూములు ఇళ్ల పట్టాలకు ఇస్తే బాగుంటుంది, టౌన్కు దగ్గరగా ఉంది, ఆ పట్టాలన్నీ కూడా పేదవారికి పట్టాలు ఇవ్వండి అని చెప్పేసి. తప్పే ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పేదవాళ్ళందరూ కూడా ఒక ర్యాలీగా వెళ్ళి అడిగారు, అయ్యా భూములు మాకు ఇవ్వండి, ఇళ్ల పట్టాలు అని చెప్పేసి. ఆ ఇళ్ల పట్టాలకి ఆ ఇల్లు కల్పించవలసిన బాధ్యత పాలకులదే కదా. మేము తర్వాత తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది, నువ్వు అధికారంలోకి వచ్చావు. మరి నువ్వు ఆ రోజు ఏమని ప్రామిసులు చేసావు నీ ఎలక్షన్ హామీల్లో? నేను వస్తే మీ అందరికీ పట్టాలు ఇస్తామని చెప్పేసి చెప్పావు కదా, చెప్పి అధికారంలోకి వచ్చావు కదా. మరి నువ్వు వాళ్ళకి వాళ్ళ కోరికైనటువంటి మాచవరం కాశీ విశ్వేశ్వర స్వామి రంగనాయక స్వామి గుడిలో ఉన్నటువంటిది ఆ సుమారుగా 13 ఎకరాలు 12 ఎకరాలు 15 ఎకరాలు ఉంది. ఆ 15 ఎకరాల్లో కనుక ఆ ఏరియా మొత్తం పట్టాలు ఇచ్చుంటే ఇవాళ బ్రహ్మాండంగా ఆ ఏరియా కూడా డెవలప్ అయ్యింది. పేదవారు ఎక్కడో నవీనమెట్ల కాలనీకో ఎక్కడికో చిలకలపూడి అవతలకు వెళ్ళి ఉండాల్సిన అవసరం లేదే, రోడ్డు పక్కన భయంగా ఉండాల్సిన అవసరం ఉండేది కదా. ఆ రోజు పట్టాలు ఇచ్చుంటే మొత్తం అయిపోయేదే. కానీ పేదవాళ్ళ ముసుగులో పేదవాళ్ళని మోసం చేస్తూ బతుకుతావు నువ్వు. పేదవాడికి ఎప్పుడు శాశ్వత గుడి ఇవ్వకూడదు అనేది నీ సిద్ధాంతం. ఎందుకంటే ఆడి గుడి లేకపోతే నీ చుట్టూ తిరుగుతాడు. ఆడికి సమస్య ఉంటేనే కదా నాయకుల దగ్గరికి ప్రజలు వచ్చేది. సమస్య లేదనుకో ఇంకా మన దగ్గర రారు. కాబట్టి వాళ్ళని ఎప్పుడు సమస్యల వలలోనే పెట్టాలి, నువ్వు అనుకుని సాధించాలి. ఆ ప్రకారం అక్కడ పేదవారికి పట్టాల కోసం అడిగితే దాన్ని అన్యాక్రాంతం చేసేస్తున్నారు కాబట్టి అమ్మేసుకోండి. అరే లా అండ్ ఆర్డర్ దేనికి ఉండేది? పోలీస్ దేనికి ఉంది? అంటే దేవస్థానం భూములు ఆక్యుపై చేసుకుంటే మాట్లాడరా నీ అదే కనుక మన స్థలం ఆక్యుపై చేసి ఊరుకుంటాము. ఎవడన్నా వచ్చి ఆక్యుపై చేసుకుంటే లా అండ్ ఆర్డర్ ఉంది, పోలీస్ కంప్లైంట్ చేస్తాము, రక్షణ తీసుకుంటాము. లేదు నువ్వు ప్రభుత్వం చేత భూమిని కొనిపించవచ్చుగా. ఇళ్ల పట్టాలకి ఎక్కడో నువ్వు నవీమెట్ల కాలనీ దగ్గరికి వెళ్ళి వేసేసి లేదా అటుపక్కన వెళ్ళి పట్టాలు ఇచ్చే బదులు ఇక్కడ అందుబాటులో ఇవ్వచ్చు కదా. ప్రభుత్వంలో నువ్వు ఉన్నావు, నువ్వు ఆ భూములు ఎక్వైర్ చేసుకుని మరి ఆ డబ్బులు దేవస్థానానికి ఇచ్చేసి కానీ నువ్వేం చేసావు? ఆ వంకతో మీ అన్నిళ్ళకి కట్టబెట్టడానికి రంగం సిద్ధం చేసుకున్నావు. దాన్ని చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోయావు. స్టెప్ బై స్టెప్, స్టేజ్ బై స్టేజ్ కాగిత రూపాయన కూడా అన్నీ చేసుకుంటా 2007లో మార్చి 29వ తారీఖున యాక్షన్కి వచ్చావు. ఓకే, యాక్షన్ కార్యక్రమం జరిగింది. యాక్షన్లో ఉన్నటువంటి కండిషన్స్ ప్రకారం యాక్షన్ కండిషన్స్లో 14 పాయింట్ ఒకటి ఉంది. దాంట్లో ఏమని ఇచ్చారంటే సదరు దేవస్థానం భూమిలో ఉన్న హై టెన్షన్ విద్యుత్ స్తంభాలను హెచ్చుపాటదారులే తొలగించుకోవాలను. సదరు స్తంభాలు తొలగించుటకు ఒక ఖర్చు హెచ్చుపాటదారే భరించు నిర్ణయము. దేవస్థానంకి ఎట్టి సంబంధం లేదు. ఈ పాయింట్ని నువ్వు హైలైట్ చేసి అక్కడికి వచ్చినటువంటి పాటదారులందరికీ కూడా మీరెవరన్నా కనుక పాడితే ఆ హెచ్డీ వైర్లు తొలగించాం, అది సాధ్యపడదు. అధికార పార్టీలో ఉన్నారు, అధికార పార్టీ నాయకులు, ఆయన బినామీదారులు అంతా పాడుకుంటున్నారు. అక్కడ పాటలో ఉంటే ఇంకా మామూలు వాళ్ళు ఎక్కడ పాడతారు? వాళ్ళకి ఎదురు తిరిగి పాడగలిగే దమ్ము సమర్థత ఉంటుంది వాళ్ళకి. మనకెందరో బాబు అది చూస్తేనే హెచ్డీ లైన్స్ క్రాస్గా డయాగ్నల్గా ఉన్నాయి. 5 ఎకరాల 33 సెంట్ల నుంచి అలా డయాగ్నల్గా వచ్చింది. ఆ హెచ్డీ పోల్స్ నేను సృష్టించినవి కాదు. ఆ రోజు జరిగినటువంటి పాట కండిషన్లో ఉన్నటువంటి
టెండర్ నోటీసులో ఉన్నటువంటి కండిషన్స్ అది. అంటే అక్కడ హెచ్డి పోల్స్ ఉన్నాయి అనేది యథార్థం. దానికి కొనసాగింపుగా అక్కడ ఒక్క పోల్ మాత్రమే వాళ్ళ ఖాళీ స్థలంలో మిగిలింది. నిన్న మొన్నట్లో ఈనాడు దినపత్రికల్లో వచ్చిన ఫోటోల్లో అక్కడ ఆ హెచ్డి పోల్ గురించి కనిపిస్తూ ఉంది. మరి పాటదారుడు హెచ్చు పాటదారుడు డబ్బులు కట్టి తొలగించుకోవాలి కదా. ఏ హెచ్చు పాటదారుడు డబ్బులు కట్టాడు అక్కడ తొలగించడానికి? ఎవడు కట్టలేదే. మామూలుగా ఒక సామాన్య మానవుడు వాడికి ఏదో వాస్తు ఇచ్చానో ఇంకో దానికోసం ఒక స్తంభం గుమ్మలో పడిందని మార్చిందంటే ముక్కు పిండి వసూలు చేస్తారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. 10,000 ఎస్టిమేట్లు అంటావు, 20,000 ఎస్టిమేట్ ఛార్జీలు అంటారు. రకరకాలుగా వాడిని మార్చి తిప్పి నానా తిప్పలు పెట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కట్టేసే తప్ప ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మార్చదు. మరి వాళ్ళ అంత హెచ్టీ లైన్ సుమారుగా 250 మీటర్లు 300 మీటర్లు ఉంటాయి ఆ సైట్లో ఉన్నట్టు. మరి అంత సుదీర్ఘమైనటువంటి ప్రైవేట్ సైట్లో ఉన్నటువంటి హెచ్టీ లైన్ ఎవరు మార్పించారు? ఇది చెప్పాలి సార్. 2020లో మీరు మంత్రిగా ఉన్నప్పుడు మీ యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆ హెచ్డీ లైన్స్ అన్నింటినీ కూడా మార్పించేసాం. అప్పుడు ఏం జరిగింది? జనరల్గా మన దగ్గర ఒక రికార్డు మెయింటైన్ చేస్తారు ఎలక్ట్రిసిటీ ఆఫీసులో. 4 అవర్స్ మించి కనుక పవర్ ఆఫ్ చేయాలంటే చిన్న చిన్న సబ్స్టేషన్లోనూ ఏ కదా రికార్డులో కారణం చెప్పి ఆపుతారు. మరి హెచ్డీ లైన్ అనేటప్పటికి నాకు తెలిసి పామర్లోనో ఇంకా పెద్దనో ఎక్కడో అక్కడ రికార్డు మెయింటైన్ చేస్తారు. అక్కడ రికార్డులు ఏం మెయింటైన్ చేస్తావు నువ్వు? అక్కడ ఉన్నటువంటి పెడన 3 స్తంభాల దగ్గర నుంచి పెడన వెళ్ళేటువంటి బైపాస్ రోడ్లో ఉన్నటువంటి స్తంభాలని మార్చడం కోసం కరెంటు కనెక్షను ఆపుదల చేసినట్టుగా సృష్టించుకుని ఈ స్తంభాలు పక్కకు మార్చేసుకున్నాం. మరి దీన్ని ఏమంటారు? పోనీ డబ్బులు కట్టామంటే చూపించండి. ఈ ముగ్గురు నుంచి ₹1 కట్టారా? అరే నేను అడిగింది ఏంటి మిమ్మల్ని, అయ్యా మీరు ఆ హెచ్డీ లైన్స్కి ఎలాగ రూపాయి కట్టకుండా తొలగించారు దాని గురించి చెప్పాడు. ఆ కొబ్బరి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ మేత కోసం ఎక్కేం చెబుతావేంటి? నువ్వు కొబ్బరి చెట్టు దేనికి ఎక్కువ చెప్పు. కొబ్బరికాయల కోసం ఎక్కేసి దూడ మేత కోసం ఎక్కానంటే ఇప్పుడు గతంలో నమ్మారు బందరు ప్రజలు నీ యొక్క వాక్చాతుర్యము, మీరు కుర్రోళ్ళు అందగాళ్ళు అబ్బబ్బబ్బా అసలు అని చెప్పేసి నీ మాటలంతా కలిబోలి మాటలు నమ్మి మోసపోయారు. ఇవాళ అందరికి వాస్తవాలు తెలిసినాయి. దాంతో ఏం జరిగింది? ఫ్రస్ట్రేషన్లో నిన్న మీరు చెప్పిందే చెప్పి ఊగిపోతూ చెమటలు తుడుచుకుంటూ ఆప్సోపాలు పడుతూ అంత ఆప్సోపాల్లో కూడా మీ సెటైర్లు మాత్రం మాట్లాడాలి. ఏ కాయో తెలియని గుండెకాయ గాడి మాట్లాడితే నువ్వు గంటన్నారు మాట్లాడు. ఆ గుండెకాయ మాట్లాడితే నువ్వు గుడ్లో చూసి పారిపోతావేమో అసలు. సరే, హెచ్డీ లైన్స్కు రూపాయి కట్టలేదని చెప్పేసి అది అక్కడ ఉన్నటువంటి ఇవాళ ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ గారిని తమరెళ్ళి మీడియా మిత్రులు వెళ్ళి అడిగినా కూడా అది యథార్థం కాదో తెలుస్తుంది. తర్వాత ఇక్కడ అసలు ఇప్పుడు ఇంకొక ఆరోపణ ఏంటంటే నేను ఆరోపణ చేసింది 2007 మార్చి 29న ఆక్షన్ జరిగింది. జరిగినటువంటి ఆక్షన్ని సేల్ కన్ఫర్మేషన్ చేయడానికి 8/12/2010 దాకా ఆగారు. ఇది ఎందుకు అని అంటే ఎవరో మాకు తెలియదండి. వీళ్ళేంటి సేల్ కన్ఫర్మేషన్ వచ్చింది, మేము డబ్బులు కట్టాం, మా తప్పేంటి, బహిరంగ ఆక్షన్లో పాల్గొన్నాం, మాకు ఎవరు దోచిపెట్టాడు ఇందులో అంటాడు ఒక ఆయన. మా డబ్బు పెట్టి కొనుక్కున్నాం, మా స్థలాల్లోకి వచ్చాడు. అరే దేవస్థానం భూములు దోచేసుకుని మీరు మా స్థలాల్లోకి వచ్చామంటున్నారు. మరి రూపాయి కట్టకుండా హెచ్డీ పోలీసు ఎట్లా కాకిలు ఎత్తుకుపోయినా కోతులు ఎత్తుకుపోయినాయా హెచ్డీ పోలీసునే? రూపాయి మీరు ఎవరో కట్టకుండా మా స్థలాల్లోకి వచ్చామన్నారు. తప్పు జరిగింది కాబట్టి వెలికి తీసాం అంతే తప్ప మాకేం ఖాళీ పని పాట లేక కాదు. నువ్వు ఏ రకంగా దోచుకు తిన్నావో దాన్ని వెలికి తీయటాకే ఉంది, మేము తీసుకొచ్చాం. దాన్ని నువ్వు సమాధానం అది మానేసేసి బోడిగుండికి మోకాలుగా ముడి పెట్టినట్టుగా రకరకాల విన్యాసాలు చేస్తూ రకరకాల ఆభావాలతో నువ్వు మాట్లాడుతూ వచ్చావు. నేను అడిగింది సూటిగా 3 ప్రశ్నలు అడిగా. హెచ్డీ లైన్స్ ఎవడ మార్చావు? నీ దగ్గర సమాధానం లేదు. సేల్ కన్ఫర్మేషన్కి నువ్వు 3 సంవత్సరాలు ఎందుకు పట్టిందని చెప్పేసి సరే అడిగాము. నీ దగ్గర ఆ డిపార్ట్మెంట్ కానీ ఎవరు కూడా మాకు తెలియదండి, మరి ఆ ఎండోమెంట్ కమిషన్ గారి దగ్గర నుంచి రావాలి సార్, మాకేం తెలియదు సార్. మరి ఇదే ఎండోమెంట్ డిపార్ట్మెంటు పక్కన ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వర స్వామి భూమిని ఆక్షన్ చేసి నువ్వే చెప్పావుగా. ఆ జరిగినటువంటి ఆక్షన్ని 3/3/2005 అనుకుంటా ఆక్షన్ జరిగింది. జరిగితే దానికి కన్ఫర్మేషన్ వచ్చేటప్పటికి 23/3/2005కి వచ్చేసిందే. ఇదే విచిత్రం అంటే ఒక సంవత్సరం క్రితం జరిగిన భూమికేమో 20 రోజుల్లో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కన్ఫర్మేషన్ ఇవ్వటం ఏంటి? ఈ నిర్ణయాలు పాడుకున్నటువంటి భూమికి మరి 3.5-4 ఏళ్ళ దాకా కన్ఫర్మేషన్ రాకపోవడం ఏంటి? ఏంది మాయేంది? మరి వాళ్ళకే తెలియాలా, మా నాలెడ్జ్కి అందట్లా.
ఆ నోటీసులో ఉన్నటువంటి లొసుకుని నువ్వు అర్థం పెట్టుకుని నీ దగ్గర డబ్బులు లేకుండా పాట పాడుకుని దేవుడి సొమ్మును మొక్కేటక్క కాకపోతే మెక్కేటక్క ఏంటి మీరు చేసిన నిర్వాహకం? ఎవడన్నా ఆస్తి కొనుక్కుంటే జనరల్ కండిషన్స్ ఏమంటాం, ఎట్ ది టైమ్ ఆఫ్ 25%, 33% ఆక్షన్ డేట్ రోజు తెల్లార కట్టాలి, రిమైనింగ్ బ్యాలెన్స్ 15 days, 20 days, 30 days టైం ఇస్తారు. కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అంటే మా పై అధికారులు కన్ఫర్మ్ చేసినాక ఇస్తా ఉన్నారు. మరి అదే ప్రకారంగా ఈ కాశీ విశ్వేశ్వర స్వామి భూమికి సంబంధించినటువంటి వాళ్ళది 23/3/2005 మాత్రం కన్ఫర్మేషన్ చేసి వచ్చేసింది. దాని యొక్క ఆక్షన్ నోటీస్ కూడా చూపిస్తా. ఇంత ఇదిగా ఇక్కడ ఆక్షన్లు జరిగి ఇన్ని జరుగుతుంటే మీరు ఏ రకంగా దీన్ని మాకు సంబంధం లేదు, అసలు మా ఇందులో మేము బహిరంగ వేలంలో పాడుకున్నాం. టెండర్ కమ్ బహిరంగ వేలం పాట 3/3/2005 ఉదయం 11 గంటలకు అక్కడ ఆక్షన్ జరిగింది. కాశీ విశ్వేశ్వర స్వామి పక్కన ఉన్నటువంటి భూమిలో అక్కడ ఆక్షన్ జరిగింది. సుమారుగా ఆక్షన్ కూడా ఇదే ప్రొసీజర్, అందరూ అటెండ్ అయ్యారు. అక్కడ ఉన్నటువంటి దీని ప్రకారం పాడుకున్నారు, అయిపోయింది. 20 రోజుల్లో సేల్ కన్ఫర్మేషన్ వచ్చింది కదా. మరి ఇక్కడ ఎందుకు రాలా? ఈ 3 సంవత్సరాలకి కలిపి బ్యాంకులో వేసుకుంటే సుమారుగా 9% బ్యాంకు ఇంట్రెస్ట్ వస్తాయి. అదే మామూలుగా నీ అనునీయులు చేసే వడ్డీ వ్యాపారం ఎంత రేటు ఎవరినన్నా చెబుతారు. వాళ్ళు చేసే వడ్డీ వ్యాపారం మున్సిపల్ ఉద్యోగులను ఎవరిని అడిగినా కూడా వాళ్ళు ఏ రేటుకి వడ్డీ వ్యాపారం చేస్తారో చెబుతారు. మీకు తెలీదా? వాళ్ళ రేటు ప్రకారం కనుక వడ్డీ రేటు ప్రకారం వేసుకుని ఉంటే దేవస్థానానికి ఎన్ని కోట్ల రూపాయలు ఈ 3 సంవత్సరాల్లో వడ్డీ రూపాయల నష్టం వచ్చి ఉంటుంది ఈ 3.5 సంవత్సరాల్లో. మరి దేవుడితో దోచేయడం కాక ఏంటి సార్? ఏదన్నా అడిగితే వాళ్ళ వ్యక్తిత్వాలను హననం చేయటం, వాళ్ళ వ్యక్తిగతంగా దాడులు చేయటం, వాళ్ళ ఆస్తుల మీద వాళ్ళ వ్యాపారాల మీద దెబ్బ కొడటం, ఇది నీకు తెలిసిన విద్య. నేను గౌరవంగా ఒక ఉపాధ్యాయుడి కొడుకుగా నేను చదువుకుని పాలిటెక్నిక్ చదువుకుని నేనేదో చిన్న చిన్న కాంట్రాక్టులు చేసుకుంటూ ఉంటే నీకు ఎక్కడ నీ అన్నిటికి నీకు ఇవాళ నీ పక్కన కూర్చొని నీ కాగితాలు ఎత్తిచ్చాడే ఆ అర్బన్ బ్యాంకు మాజీ వైస్ చైర్మన్ నా మీద పడి షెడ్యూల్ లాక్కుని నన్ను టెండర్లు వేయకుండా ఆపుకున్నాడు. ఆ రోజు నీ దృష్టికి తీసుకొస్తే ఏమన్నా నువ్వు నాలుగు నువ్వు చేసుకున్నావు, ఇవాళ మా వాళ్ళు చేసుకున్నావు. ఇవాళ ఏంటో నీతి పలుకులు మాట్లాడుతావు నువ్వు, రెడ్ బుక్ రాజ్యాంగం గుడ్డు రాజ్యాంగం అని. నీ పక్కనే ఉన్నాయి అన్నీ. ఆ ఘట్టాన్ని అడుగు, నా మీద పడి షెడ్యూల్ లాక్కున్నాడు లేదో. నేను నీ దృష్టికి తీసుకొచ్చా. ఏంటి మేము చేసుకోవద్దా, మా వాళ్ళు చేసుకుంటారా? ఇది నీ సమాధానం. చట్ట ప్రకారంగా నేను రిజిస్టర్డ్ లైసెన్స్ కాంట్రాక్ట్ని అండి నేను కాంట్రాక్ట్లు చేస్తుంటే నువ్వు నీకు ఎదురు తిరిగా అని చెప్పేసి నన్ను ఎన్ని తిప్పలు పెట్టావో కాంట్రాక్టులు మానేసేదాకా ఎంటాడుతూనే ఉన్నావు. నాకున్న ఆర్థిక వెసులుబాట్లు లేవు, నాకేం ఆస్తులు లేవు. మా తండ్రి గారు ఉపాధ్యాయుడు, ఆయన ఇచ్చిన డబ్బులతో ఏదో పని చేసుకుంటూ నీకు ఎదురు తిరగలేక ఈ ఫీల్డ్ని వదిలేసేసి నేనేదో గౌరవంగా సెంటరింగ్ పని చేసుకుంటూ బతుకుతున్నా. మరి నువ్వు నీకేం వ్యాపారం ఉన్నాయి చెప్పు. 2004లో నీ క్యాష్ ఆన్ హ్యాండ్ ఆ రోజు చెప్పా 20,000 నీ దగ్గర ఉందని. మీ యొక్క వ్యాపార రహస్యాన్ని కనుక మీరు చెప్తే బందర్లో ఉన్న యువత అందరికీ కూడా మీరు ఒక యూత్ ఐకాన్ అవుతారు. ఎలాగ మీరు వ్యాపారాన్ని డెవలప్ చేసుకుని ఎట్లా మీరు సంపాదించారు, ఇంత తక్కువ సమయంలో ఇన్ని ఆస్తులు ఇంత ఇదిగా మీరు ఎలా సంపాదించగలిగారు చెప్తే అది ఒక యూనివర్సిటీలో లెసన్ లాగా దాన్ని కూడా తీసుకోవచ్చు. మీ యొక్క ఎదుగుదల చరిత్రని, మీ యొక్క ఆర్థిక ఎదుగుదల ఎలాగ ఎదిగారు మీరు అని చెప్పేసి అది చెప్తే బందర యువతకి మీరు దిక్సూచిలాగా ఉంటారు. ఇన్ని తప్పులు చేస్తూ దొరికిపోయిన తర్వాత ఇంకా బుకాయిస్తావు. నీలో ఉన్న గొప్పతనం ఏంటంటే నేను అడిగేది ఒకటి, మీరు మాట్లాడేది ఒకటి. నేను ఇక్కడ చేసిన ఆరోపణకి మీకు ఏమన్నా నేను అడిగిన దానికి నువ్వు మానేసేసి ఎవరెవరినో గురించి మాట్లాడుకొస్తావు, వాళ్ళ గురించి చెప్పుకొస్తావు. అది దేనిగా నేను సూటిగా అడిగా రంగనాయ స్వామి భూమిలో నువ్వు చేసిన విధానం గురించి అయిపోయింది. ఇది నువ్వు సేల్ కన్ఫర్మేషను నీ అధికార బలాన్ని ఉపయోగించి తొక్కి పెట్టావు, ఇది నిజం. దానికి ఉదాహరణ అదే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పక్కన ఉన్నటువంటి దాంట్లో జరిగిన ఆక్షన్కి 20 రోజుల్లో కన్ఫర్మేషన్ వస్తే నీ అన్నీళ్ళు పాడుకున్న భూమికి 29/3 ఆక్షన్ జరిగితే 8/12/2010 దాకా కన్ఫర్మేషన్ రా. మరి దీన్ని బట్టి అర్థం చేసుకుంటారు ప్రజలు, నేనేం చెప్పక్కల. ఇక్కడ ఒక అంకం. నెక్స్ట్ వీళ్ళు కన్ఫర్మేషన్ చేసిన తర్వాత
వీళ్ళు డబ్బులు కట్టింది కూడా ఒక్కొక్కరు 2 నెలలు, నెల రోజులు, 3 నెలలు లేట్గా కట్టారు. అగ్రిమెంట్ పాత కండిషన్ ప్రకారం కన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి 15 రోజుల్లో కనుక మీరు డబ్బులు కట్టకపోతే వడ్డీ చెల్లించాలనే షరతు ఉంది. మరి ఈ డిలే పీరియడ్కి కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కూడా డిలేకి అయిన వాళ్ళకి మొట్టమొదటి ఆయన కట్టినటువంటి ఆయన మేకల వీర వెంకట సుబ్బారావు గారు 4/2/2011 42,92,000 రూపాయలు కట్టారు. 4/2/2011 సేల్ కన్ఫర్మేషన్ వచ్చింది 8/12/2010. మరి డిఫరెన్స్ పీరియడ్కి వాళ్ళైనా వడ్డీ కట్టారా? లేదు. మరి దేవుడి భూములు దోచుకుంటాం కదా, రూపాయి అయినా సరే దేవుడి సొమ్ము ఏం చేస్తాం, కుండీలు వేసి చెంపలు వేసిన అయ్యా మమ్మల్ని కాపాడే దేవుడు అని చెప్పేసి మన దేవుడి దగ్గరికి వెళ్తాం. పొరపాటు ఏదైనా జరిగితే ఆ దేవుడి సొమ్ము తినేస్తున్నారు మీరు. ఇది ఇంకా దొరికినా కూడా ఇంకా ఈ రకంగా వైపు గమ్మత్తుగా ఏంటి అంటే దొరికేసి కూడా మళ్ళీ ఇప్పుడు అదేదో సినిమాలో అయింది, అల్లు అర్జున్ను రాజేంద్ర ప్రసాద్ చెబుతాడు, ఆడి గొప్పతనం ఏంటంటే దొంగతనం చేసిన 5 నిమిషాల్లోనే దొరికిపోతాడు అన్నట్టుగా మీరు కూడా మీరు మాట్లాడిన వెంటనే దొరికిపోతూ ఉంటారు అనమాట. సరే నువ్వు వీళ్ళు ఆయన నా 2వ నెలలో కట్టాడు. నెక్స్ట్ సంగా మధు గారు 29/7/2011 కట్టాడు. సేల్ వచ్చినాక దీనికి నెలన్నర తేడా ఉంది. మరి అలాగే ఈయన లింగం వెంకటరమణమూర్తి గారు 21/2011 కట్టారు. మరి ఆయన కూడా ఆ సుమారుగా నెలన్నరకు ఆ 60 లక్షల అమౌంట్కి 9% అంటే సుమారుగా ఎంత హీనం చేసిన సరే కూడా 50,000, 40,000, 30,000 ఉంటుంది కదా. మరి ఆ ముగ్గురు మీద కలిపితే 1,00,000 వడ్డీ బాకీ యాజ్ ఆన్ కండిషన్స్ ప్రకారం, నీ కండిషన్స్ ప్రకారం. కానీ నీ అధికార దుర్వినియోగాన్ని ఉపయోగించుకుని వాళ్ళు సేల్ కన్ఫర్మ్ చేయలే. నీ దగ్గర డబ్బులు పాట పాడారు, డబ్బులు ఆ డబ్బులు కూడుకునేదాకా మీరు జనాల దగ్గర నుంచి కోపప్ చేసుకుని ఆ డబ్బు కోపప్ చేసేదాకా సేల్ కన్ఫర్మేషన్ రానివ్వాల. కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత కూడా డిలే చేసావు, దానికి ఎక్కడ వడ్డీ కట్టల. ఇంకొకటి, మీరు 1,000 రూపాయలకి 1,030 రూపాయలకి 1,200 ఏదో పాడుకున్నారు. ఈ పాడుకుంది ఎప్పుడు 2007 మార్చి 29. అప్పుడు పాడుకున్న తర్వాత తిరిగి మీరు వీళ్ళు రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు ఈయన మేకల వెంకట సుబ్బారావు గారు ఈయన రిజిస్ట్రేషన్కి వెళ్ళింది వచ్చేసి 4/2/11 కట్టాడు. రిజిస్ట్రేషన్ 12వ నెలలోనే ఇప్పుడు రిజిస్ట్రేషన్కి వెళ్ళినట్టున్నాడు ఈయన కన్వర్షన్ చెప్తాను. మేకల వీర వెంకట సుబ్బారావు గారు ఆయన రిజిస్ట్రేషన్ 22/8/2012 రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. డబ్బులు కట్టింది 8/12 సేల్ కన్ఫర్మేషన్ వచ్చింది. ఆయన డబ్బులు కట్టింది వచ్చేటప్పటికి 4/2, రిజిస్ట్రేషన్ మాత్రం 22/8/12 చేయించుకున్నాడు. 22/8/12 చేయించుకున్నాడు. రిజిస్టర్ ఆఫీస్లో కానీ ఎక్కడైనా సరే కానీ మనం రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడికి ఉన్నటువంటి స్టాంపు వాల్యూ ప్రకారం స్టాంప్ డ్యూటీ కట్టాలా కట్టగలరు. అంటే మీరు ఏ రేటు కొనుక్కున్నా గవర్నమెంట్కి కావాల్సిన స్టాంప్ వాల్యూ మాత్రం మనం ఖచ్చితంగా కట్టి తీరాల్సిందే. ఇది ఎవరికి ఎగ్జామ్షన్ లేదు. నువ్వు 1,000 రూపాయలు పాడుకున్నావు 2007లో, కానీ నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకుని 2012లో. ఈ 5 సంవత్సరాల తర్వాత పెరిగినటువంటి స్టాంప్ వాల్యూ ఎవరు కడతాడు? ఇది దీన్ని ఏమంటారు? దోపిడీ కాకా? ఇది దోపిడీ కాదా? 2011, 2012లో అక్కడ ఉన్నటువంటి స్టాంప్ వాల్యూ 1,300 రూపాయలు. వీళ్ళు కట్టినటువంటి స్టాంప్ వాల్యూ 1,000 రూపాయలు. వీళ్ళు పాడుకున్న రేటుకే ఒకళ్ళు 1,000 రూపాయలు, ఒకళ్ళు 1,030, ఒకళ్ళు 1,200కి పాడుకున్నారు. అంటే ఆ డిఫరెన్స్ అమౌంట్ స్టాంప్ వాల్యూని కట్టకుండా నీ యొక్క అధికార దుర్వినియోగాన్ని ఉపయోగించి ఒక్కొక్కళ్ళు 1,00,000 రూపాయల నుంచి 2,5 లక్షలు, 3,5 లక్షలు, 4,5 లక్షలు స్టాంప్ వాల్యూ ఎగ్గొట్టారు. అంటే రమారమి. మరి ఈ యొక్క సేల్ మొత్తం కూడా చూసినట్టయితే దీని మీద ఇప్పుడు ఆయన అంటాడు విచారణ చేస్తున్నా అంటాడు. సరే, ఇప్పుడు ఇక్కడ విచారణ అయితే అందరికీ తేటతలం అవుతుందిగా, ప్రజలందరికీ. పక్కకూడేమో 20 రోజుల్లో 15 రోజుల్లో కన్ఫర్మేషన్ రావడం ఏంటి, నీకు ఇంతకాలం అయినా సరే కన్ఫర్మేషన్ రాకపోవటం ఏంటి? నువ్వు ఆపించుకున్నావు దాన్ని. నువ్వు రకరకాల మార్గాల్లో కాదు నాకు సంబంధం లేదు, కమిషనర్ ఇవ్వకపోతే నేనెట్టా బాధ్యుడు అవుతాను. నీకు చీమ చిటుకుమంటే బందర్లో చీమ కూడా నాన్నగారు చిటుకుమనమంటావా వద్దంటావా అని అన్నాకే చిటుకుమంటే అనాలి. నువ్వు అలాగే రాజ్యాంగం రాసుకున్నావు ఇక్కడ బందర్లో. ఎవడన్నా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పోలు మార్చుకోవాలో, కొత్తగా ఇల్లు కట్టుకున్న పోలు వేసుకున్నావు అంటే ఎస్టిమేటెడ్ డబ్బులు కట్టమంటారు మామూలుగా. ఏ జిల్లా అయినా ఏ ఊళ్ళో అయినా జరిగేది. కానీ మనం మాత్రం నీ ఇంటి దగ్గరికి వచ్చి పడిగాపులు కలిసి అయ్యా మేము
డబ్బులు కట్టావంటే మీరు ఒకసారి ఏఈ గారికి చెప్పండి అని నువ్వు చెప్తే తప్ప పోలు మార్చడం. ఇది ఈ రకంగా నువ్వు నడిపావు పరిపాలన. కాదని చెప్పే అనే దానికి నిదర్శనమే నువ్వు అవునన్నా కాదన్నా ప్రజలు తీర్పిచ్చారుగా. నీ నిరంకుశత్వాన్ని భరించలేకే కదా ఇలాంటి తీర్పునిచ్చారు నీకు. చరిత్రలో లేనంత తీర్పు నీకు ఇచ్చారు. ఇక నువ్వు భూములు కొనుక్కుంటే తప్పేంటి, నేను కొనుక్కున్నాను అని చెప్పేసి ఒప్పుకున్నావు, తప్పులేదు. ఎవడైనా సరే వ్యాపారం చేసి డబ్బులు భూములు కొనుక్కుంటే ఎవడో దాన్ని తప్పట్టు. కొనుక్కున్నటువంటి విధానాన్ని నేను తప్పట్టాను తప్ప మీరు భూములు కొనుక్కున్నందుకు మాకేం తెలిసి మాకేం అవసరం. నువ్వు ఏ రకంగా భూములు కొన్నావు అనే దాని మీదే నేను మాట్లాడాను. ఇప్పుడు ఆయన 10 ఏళ్ళ తర్వాత కొనుక్కున్నాను తప్పే ఉంది అంటాడు. అదే సార్, ఆ 10 ఏళ్ళ తర్వాత బినామీ ఆనంద్ అని చెప్తున్నారు కదా, ఆయన నాకు బినామీ ఎలా అవుతాడు? ఇక్కడ ఈ లావాదేవీలన్నీ తేలిన తర్వాత వీళ్ళు ఏమైనా జారిపోతారేమో అనేటువంటి అనుమానం వచ్చిన తర్వాత వాళ్ళని ఒత్తిడి చేసి, అరే బాబు నువ్వు నాకు రిజిస్ట్రేషన్ చేస్తే ఆయన కుదరదని చెప్పేసి జారిపోతారు అనుకున్నావు. నువ్వు ఒత్తిడి తెచ్చావు, రిజిస్ట్రేషన్ చేయించుకున్నావు. సరే రిజిస్ట్రేషన్ చేయించుకున్నావు, నువ్వు బినామీయో కాదు భగవంతుడు తెలుసు. ఆయన వాళ్ళ అమ్మగారు పోటీ చేసినప్పుడు తప్ప ఆయనతో నాకు ఎట్టి సంబంధం లేదు, నాకేం సంబంధం లేదంటున్నావు. నీకు సంబంధం ఉందో లేదో నీ సందు మొదట్లో ఉన్నటువంటి ఎవరిని అడిగినా, నీ ఇంటి చుట్టూ ఉన్న ఎవరిని అడిగినా, రామనాయుడుపేటలో ఉన్నటువంటి ఎవరిని అడిగినా చెప్తారు ఆనంద్ ఎవరి మనిషి, ఎన్నిసార్లు నీతో కలిసి డీలింగ్లు వ్యాపారాలు చేస్తాం మీరిద్దరు కలిసి ఎన్ని. ఇప్పుడు నేనైతే చూడలేదు, కానీ ఊరందరికీ తెలిసిన రహస్యం అది. కాబట్టి అది నీ అంతరాత్మకి తెలియాలి. మీరు చెప్పినటువంటి మాట యథార్థమా కాదనేది మీరు గుండె మీద చేసుకుని మాట్లాడితే నేను నిజం మాట్లాడుతున్నానా తప్పు మాట్లాడుతున్నా అనేది మన అంతరాత్మకు తెలుస్తుంది. బయటికి తెలియకపోయినా మన అంతరాత్మే మన మనస్సాక్షి, కాబట్టి మన మనస్సాక్షికి కూడా ఏదో సమాధానం చెప్పుకోవాలని పరిస్థితి వస్తుంది. కాబట్టి అది మీ అంతరాత్మ సాక్షిగా వదిలిపెట్టేశాను. తర్వాత ఇక్కడ పేరుని జయసుధ గారు డాక్యుమెంట్ నెంబర్, ఇప్పుడు ఆయన అంటాడు 10 ఏళ్ళ తర్వాత కొనుక్కుంటే తప్పేన్నాడు. తప్పేం లేదు సార్, కొన్న విధానాన్ని క్వశ్చన్ చేస్తున్నావు. నువ్వు ఆ రోజు హెచ్డి పోల్స్ ఉన్నాయి అనే వంకతో ఎవరిని పాడనేయకుండా తోసేసావు. ఇవాళ అవన్నీ కూడా హెచ్డి పోల్స్ మార్చేసుకున్నావు, నిదానంగా వాటన్నింటినీ హస్తకస్తం చేసుకుంటూ మొదలెట్టావు. ఇక్కడికి మాకు కొంచెం, నేను చదువుకోలేదు, మీరంటే డిగ్రీ చదువుకున్నారు, నేను ఏదో డిప్లొమా. కానీ నాకు చిన్న 2 అనుమానాలు వచ్చినాయి ఆ డాక్యుమెంట్ చూసిన తర్వాత. 122/53/2022 పేరుని జయసుధ గారు 28,75,000 రూపాయలు ఐడిబిఐ బ్యాంక్ ద్వారా లింగం పూర్ణచంద్ర గారికి పంపించారు, తప్పులేదు. దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకుంది ఐడిబిఐ బ్యాంక్ ద్వారా కెనరా బ్యాంక్ పంపించారు. రిజిస్ట్రేషన్ చేస్తున్నటువంటి డేటు 12/12/2022. ఈ డబ్బులు పంపించినటువంటి డేటు 23/11/2022. మళ్ళీ తిరిగి ఇంకొక 250 గజాలు కొనుక్కున్నారు ఆవిడే. 650 గజాలు కూడా 26/27/2023 ఆ డాక్యుమెంట్ నెంబరు. దీనికి కూడా డబ్బులు 23/11/2022 పంపించడం ఏంటి? మీరు ఏదన్నా ఆస్తి కొనుక్కుంటే ఇవాళ డబ్బులు పంపుతాం, లేదా నిన్న పంపుతాం, లేదు చెక్ ఇస్తే చెక్ ఆనర్ అయిన తర్వాత సబ్జెక్ట్ టు కండిషన్ టు ఆ చెక్ ఆనర్ అయితే ఆ రిజిస్ట్రేషన్ వ్యాలిడ్ అని చెప్పేసి ఇది జనరల్గా మరి నాకు తెలిసిన ప్రొసీజర్. మరి ఇక్కడ అనుమానం రేకెత్తించే విధంగా ఉంది. మీరు ఇలాగ చూపించారు కదా ఇన్కమ్ ట్యాక్స్ నేను వేసానని, ఆ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో ఉన్నటువంటి మీ లెడ్జర్ కాపీలు మాకు ఇస్తే, లేదు మీ అకౌంట్ కాపీలు మాకు ఇవ్వండి. ఎందుకంటే మీరు పబ్లిక్ నాయకులు కదా. ఇప్పుడు మీరు ఏదో ప్రైవేట్ పర్సన్ అయితే నేను అడగడానికి ఆ రోడ్డు యొక్క ఎన్ని అడుగులు విస్తరణ చేయాలి అనేది శాస్త్ర ప్రకారం చేసాడు పందా. కానీ నీకు అక్కర్లేదు కదా, నువ్వు అడిగితే నువ్వు అనుకుందే తడు, ఎస్టిమేట్ లేదు, టెండర్ లేదు, ఏమీ లేదు. నువ్వు వచ్చావు, కొట్టేమన్నావు, కొట్టేశారు. నేను వెళ్ళి అడిగాను, ఏమైనా కాంట్రాక్టర్ ఎవరో మాకు తెలియదు. మరి ఎవరు పని చేస్తున్నారు? ఉదర పూచ్, నో కాంట్రాక్టర్, నో డిపార్ట్మెంట్. ఎవడు ఎగ్జిక్యూట్ చేశాడో అక్కడ ఏ ఇంజనీర్ లేడు, ఏ కాంట్రాక్టర్ లేడు, ఏ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ లేదు. వర్క్ అయిపోయింది. ఈ పనికి నువ్వు తర్వాత ఇది ఫిబ్రవరిలో జరిగింది, అయిపోయింది కాబట్టి గుర్తు డేట్లు గుర్తులేదు. కానీ 2020 ఫిబ్రవరి శేషబాబు గారు ఫిబ్రవరిలో మరి ఆయన చెప్పాడు కదా 40 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాడని చెప్పేసి. ఈయన నూకల శేషబాబు గారిని ఈయన 45 సంవత్సరాల నుంచి ఆ భూమిలో ఇల్లు కట్టుకుని నివసిస్తున్నాడు. మరి నువ్వు చెప్పినటువంటి విధానం ఈయనకి వర్తించలేదా? కేవలం నువ్వు వెనకున్న భూముల్ని కొనుక్కుని
ఆ భూములకి విలువ పెంచుకుంటా కోసం ఈ ముందున్నటువంటి రోడ్డు పక్కన ఉన్నటువంటి వాళ్ళని నువ్వు పగలగొట్టించావు. కాదని చెప్పే ధైర్యం నీకు లేదు. ఒకవేళ నిజమే కాదని చెప్పేసి అన్నాం అనుకో, మరి నేషనల్ కాలేజ్ దగ్గర 100 అడుగుల రోడ్డు నువ్వు 80 అడుగులు చేయమని చెప్పేసి మాస్టర్ ప్లాన్నే మార్చేయమని చెప్పినవి ఇక్కడ ఎందుకు పెంచావు రోడ్డు? చెప్పు, సమానం చెప్పు. అయ్యా పేర్ని గిడ్డి గారు, మీరైనా సరే పేర్ని వాకా సాయి కృష్ణమూర్తి గారికి ఈ సందర్భంగా నేను ఒక డిమాండ్ చేస్తున్నా. మా తండ్రి గారు తెలుసో తెలియకో పగలగొట్టారు, పొరపాటు జరిగింది చెప్పేసి చెప్పండి. ఆ రోజున్న పరిస్థితుల్లో రాజకీయ కక్షాదింపు కోసం మా తండ్రి గారు కొట్టారు. ఎందుకంటే మీరే కదా నెక్స్ట్ కంటిన్యూ చేస్తుంది ఆయన లెగసీని, మీ తాతగారి లెగసీని మీరు కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు కదా. చెప్పండి బహిరంగంగా పొరపాటు జరిగిపోయిందని. పద్దాకా నేను మాట్లాడిన వీటి గురించి ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా వీటిని ఎత్తుకొచ్చి ఎందుకు మీకు మిమ్మల్ని ఇబ్బంది కలిగించడం, మా వల్ల పొరపాటు జరిగిపోయింది చెప్పు, మాట్లాడంగా. పేటకి వీధికి పేదవాడి డెఫినేషన్ మార్చేస్తావా? నేను అడిగేవాళ్ళు ఎవరు ఉండరు, ఏదో నువ్వు మాట్లాడేస్తూ ఉంటావు. ఎవరి కాళ్ళు భయం, ఈయన ఏం చేసేస్తాడు అని చెప్పేసి పెళ్ళిని గదిలో కొడితే ఏమైతే ఎదురు తిరిగింది. నా పరిస్థితి కూడా అంతే. నన్ను ఎంతకంటే ఇంక ఇబ్బందులు పెడతాక ఏం నువ్వు నన్ను పెట్టిన ఇబ్బందులు పగడకూడదు, దాన్ని ఇబ్బందులు పెట్టావు. ఇంక ఎంతకంటే నాకు చేయటానికి ఏమి, నన్ను రాత్రి పెడతాక ఏమి లేదు కాబట్టి ఎదురు తిరగాల్సి వచ్చింది. చివరాఖరికి నేను ఎప్పుడు రోడ్డు ఎక్కాల్సి వచ్చిందంటే, నేను పాలిటెక్నిక్ చదువుకున్న సివిలు, ఎవరన్నా బిల్డింగ్లు కట్టిపెట్టుకుంటే కన్సల్టెన్సీతో కట్టిస్తూ ఉంటా. సెంటరింగ్ ఉంది నాకు. ఎవరో ఒకళ్ళకి చిలకలపూడోళ్ళు మాకు బిల్డింగ్ కట్టించండి అని చెబితే వాళ్ళు సిమెంట్ పెట్టుకుంటాకి తారు రోడ్డుకి 20 అడుగుల దూరంగా రేకుల షెడ్ వేసుకుంటే 20 మంది మున్సిపాలిటీ వాళ్ళని, ఒక జేసీబీని, ఒక పొక్లైన్ని పంపించి పెద్ద సీన్ క్రియేట్ చేసి ఆ షెడ్ బిగించావు. ఏంటి అది వేసుకుంది? సిమెంట్ పెట్టుకుంటాకి, ఇల్లు కట్టుకుంటాకి, సిమెంట్ పెట్టుకునే షెడ్ని బీకటాకి అంత ఫోర్స్ని ఉపయోగించి నువ్వు తీసావు. అదే నువ్వు బహిరంగంగా కలెక్టర్ బారి బంగ్లా నానుకుని రోడ్డు మీద స్కూల్ బిల్డింగ్ కడుతున్నావు ఏంటి అంటే పికప్ ఎవడాడు? ఇది నీ వర్డ్స్. అది తార్ రోడ్డు. చిన్నప్పుడు మేము కాలేజీకి వెళ్ళేటప్పుడు ఆ తార్ రోడ్డు స్పష్టంగా ఉండేది. కాలానుగుణంగా ఆ రోడ్డు వాడకపోవడం వల్ల దాంట్లో పిచ్చి మొక్కలు మొలిస్తే స్కూల్ వంకతో నువ్వు రోడ్లో నీకు ప్లాన్ లేదు, ఆ రోజు ఎటువంటి అనుమతులు లేవు, ఏమీ లేకుండా నీ ఇష్టారాజ్యంగా కట్టేసావు. కాంట్రాక్టర్ లేడు, ఏజెన్సీ లేదు, నాకు తెలియదు వాళ్ళు కట్టారు నువ్వు. ఇట్లా నువ్వు అనుకుందే చట్టం, నువ్వు చేసిందే న్యాయం, ఆ రకంగా నువ్వు చేసుకుంటూ వెళ్ళావు. నీకు ఎదురు తిరిగితే వాళ్ళ ఆస్తుల మీదకి వెళ్ళావు, ఇల్లులు పగలగొట్టడానికి వచ్చావు. మరి నీ ఇంటి సెట్ బ్యాక్లు ఉన్నాయా? చూపించు ఏ రకంగా నీ ఇంటి సెట్ బ్యాక్లు ఉన్నాయో. నువ్వు చేస్తే సంసారమా, మేము చేస్తే విచారమా? మాకు తెలియక డీవియేషన్లో తెలియక సెట్ బ్యాక్లు పెంచుకుని కట్టాము. నేను ఒక్కనే అయితే కట్టింది. బందర్లో 98% ఇళ్ళన్నీ కూడా అదే మాదిరి ఉంటాయి. మరి అయినా సరే నన్ను 30 దెబ్బలు పెట్టి నా ఇల్లు పగలగొట్టించని చెప్పేసి మున్సిపాలిటీ వాళ్ళని పంపించి ప్రయత్నం చేసావు. గౌరవ న్యాయస్థానం ద్వారా నేను న్యాయస్థానానికి వెళ్ళి పోరాడి నేను బతుకుజీవుడు అనుకుంటా స్టేలు తెచ్చుకోవాల్సి వచ్చింది. మరి అదే పద్ధతి, అదే ఇది నీ అంచుల మీద, నీ ఇళ్ళ మీద అప్లికేషన్ చేసుకోవాలిగా. అది లేదు, ఎందుకంటే నేను ఎవరు క్వశ్చన్ చేయలేరు కాబట్టి. మనం చేసిన పనులే మనకి తిరిగి కొడతా ఉంటాయి. తర్వాత ఈ బియ్యం కేసుల గురించి మాట్లాడుతూ ఉంటే నన్ను ఇరికిచ్చారంటావు. ఎవరయ్యా నిన్ను ఇరికిచ్చింది? అసలు నువ్వే సెల్ఫ్ డిక్లేర్ చేసుకున్నావు. నా గొడవలో తప్పు జరిగిపోయింది, నేను ఫైన్ కట్టేస్తానన్నావు. నీ అగ్రిమెంట్ కండిషన్ ప్రకారం నువ్వు ఫైన్తో పాటుగా క్రిమినల్ కేసుకు కూడా అర్హులు దాంట్లో ఉంది. అది నేనే సృష్టించలా. నువ్వు దాని మీద సంతకాలు పెట్టుకున్నావు, అగ్రిమెంట్ మీద వాటితో సంతకాలు పెట్టించావు. నీ గొడవల్లో సరుకు మాయమవటం ఏంటి? ఎదుటి వాళ్ళని ఆడిపోసుకుంటావు ఏంటి? కక్షాదింపు చేశారంటే ఏంటి? 1 బస్తాలా 2 బస్తాలా? అన్ని టన్నుల బియ్యం మాయమైపోయినాయి. ఓకే, పోనీ పొరపాటు జరిగింది. గమ్మత్తుగా పక్కనే ఉన్నటువంటి అత్తగారి గోడను మాత్రం బియ్యపు కింద తేడా లేకుండా కరెక్ట్గా వచ్చేసింది. మరి ఇది ఎక్కడ విచిత్రం? మరి ఆయనకేమో టన్నులు తేడా రావటం ఏంటి? వాళ్ళ అత్తగారి గోడను మాత్రం సరిపోవటం ఏంటి? ఎన్ని ప్రజలకు తెలుసుకున్నారు ఈ యొక్క కల్లిబుల్లి మాటలు నమ్మే పరిస్థితి కానీ ఎన్ని ఏమి లేవు. నువ్వు టాపిక్ డైవర్ట్ చేయడానికి రవీంద్ర గారి మీద అవాకులు చవాకులు పెడతాం, ఇంకొకరి మీద మాట్లాడతాం.
ఇప్పుడు ఎక్కడో దాకింది ఉదాహరణకి గోపీచంద్ గారు మీ తండ్రి గారికి ఆయన కిడ్నీ ఆపరేషన్ మెడ్యూల్లో జరిగినప్పుడు ఆపరేషన్ జరిగి ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళంతా కూడా ఇవాళలాగా అర్థం కలుషితం వల్ల రాజకీయాలు ఫ్రెండ్లీగా ఉండేది. ఆ ఎలక్షన్ 10 రోజులు ఉండేవాళ్ళు ఫ్రెండ్లీగా ఉండేది మా చిన్నప్పుడు. అంతా క్లబ్లో కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటుంటే ఈయన సీఎం రిలీఫ్ ఫండ్ చంద్రబాబు గారి దగ్గరుండి ఈయన వెళ్ళి స్వయంగా సంతకం పెట్టుకుని శాంక్షన్ చేసుకుని 80,000 రూపాయలు తీసుకొచ్చాడు. మరి నీ లెక్క ప్రకారం ఏ పార్టీ కూడా ఆ పార్టీకి లేను, నాకు సంబంధం లేని చెప్పేసి ఆయన 4వ నెల 2020 ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి దాని మీద పోలీస్ ఎంక్వైరీ జరగాలి, జరగట్లేదు. ఇందులో ప్రభుత్వానికి సంబంధం ఏముందని? అధికారులు కదా. నేను ఎప్పుడూ చెప్తాను, అధికారం ఎప్పుడు కూడా అధికారులదే, రాజకీయ నాయకులు కాదు. జస్ట్ అనుకుంటూ ఉంటారు పారిపోయింది ఈడైతే. నిన్నటిదాకా తప్పు ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళు ఉప్పురు అంట కదా. ఐఏఎస్ ఆఫీసర్ల అధికారాన్ని ఎవడో కాదలేం కదా. కాబట్టి ఎప్పుడు కూడా పవర్ ఎంజాయ్ చేసేది అధికారులే తప్ప మనం తాత్కాలికంగా అనుకుంటాం మా పార్టీ అధికారులన్నా. పవర్ ఎప్పుడు అధికారులే. మరి ఆ అధికారి తప్పు చేసిన తర్వాత ఇంకో అధికారి కాపాడుతున్నాయి కదా వాళ్ళ పని. అందుకని అది అక్కడ ప్రొసీజర్ ల్యాబ్స్ జరుగుతుంది కాబట్టి న్యాయస్థానం ఆశించవలసి వచ్చింది. అది తప్పేం కాదు. అందులో నీకు తప్పులేదనుకో, ఓకే నేను చెప్తున్నాను అన్నావు కదా, మరి తప్పు కదా. రోడ్డు మధ్యలో దొంగపట్ట అదే కానీ కరెక్ట్ అయితే చిలకలపూడిలో చేసిందని సమాధానం చెప్పు, నేను కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. ఇంకా సూటిగా 3 మిమ్మల్ని అడిగాను. ఆఖరిగా ఫైనల్గా చెప్పేది, హెచ్డీ లైన్స్కి ఎవడో డబ్బు కట్టాడు, డబ్బు కట్టకుండా తొలగించావు. ఆక్షన్ని సేల్ కన్ఫర్మేషన్ని 3.5 సంవత్సరాలు డిలే చేయించావు. స్టాంప్ డ్యూటీ ఎగ్గొట్టావు. ఇవన్నీ చేసిన దానికి ప్రతిఫలంగానే నువ్వేమంటావు అంటే ఆక్షన్ ఇప్పుడు జరిగింది కదా అంటావు. 2012లో రిజిస్ట్రేషన్ జరిగింది. తిరిగి 2022లో నువ్వు ఆ భూముల్ని కొన్నట్టుగా చూపించావు. సింగిల్ ట్రాన్సాక్షన్ మీద 2 ఆస్తులు కొన్నామని చెప్పేసి నాకు అనుమానం ఉంది. అది నివృత్తి చేయండి. మీ పాత్రికేయ సోదరులకు ఆ స్టేట్మెంట్ నాకు ఇచ్చినా, బ్యాంక్ అకౌంట్ కాపీ ఇచ్చినా సరిపోద్ది. 2 ఇంటిలో ఉన్నాయనుకోండి, నేను వివరణ అడిగా. నేనేమి ఇలా జరిగిందని చెప్పలా, తెలుసుకుంటాక చెప్పండి అని అడిగాను. అంటే వీటన్నిటికీ వివరణ ఇవ్వండి. లేదు ఇవన్నీ యథార్థమని మీ అంతరాత్మ గుండె మీద చేసి ప్రశ్నించుకోండి. దేవుడి సొత్తు, ఇందులో జరిగిన తప్పేమైనా జరిగింది, తెలిసి జరిగిన పొరపాటు జరిగింది, చిచి ఇప్పుడుగా మన బుద్ధిరాబాబు అని చెప్పేసి ఆ దేవస్థానం భూములు నిజంగా దాంట్లో నీ పాత్ర ఉండి తప్పు జరిగిందని నీ అంతరాత్మ క్వశ్చన్ చేసుకో. అలా అనిపిస్తే రిటర్న్ చేసేయండి. భక్తులుగా మేమందరం డిమాండ్ చేసేది ఆ రోజు జరిగినటువంటి తప్పుడు విధానం మీద. అసలు రంగనాయక స్వామి భూమికి బ్రహ్మాండంగా కొట్లు ఉన్నాయి, కోనే సెంటర్లో బోల్డెన్ అద్దులు వస్తున్నాయి. అంత అద్దులు వచ్చి ఆదాయం ఉండే గుడి ఆస్తిని అమ్మాల్సిన అవసరం ఏంటి? హాస్యాస్పదంగా ఉంది వాళ్ళు చెప్పిన కారణం. పోనీ పేదవారికి కావాలనుకున్నప్పుడు పేదవారి కన్నా ఇచ్చేయచ్చు, అది చేయలేవు నువ్వు. కాబట్టి పాత్రికేయ సోదరుల ద్వారా నేను ఆయన డిమాండ్ చేస్తున్నాను, ఈ రంగనాయక స్వామి భూముల మీద నిజ నిర్ధారణ మీరు లేదు మీ పార్టీ వాళ్ళతోనే చేయించుకోండి. నా తప్పుడు ఆరోపణలు అయితే మీ పార్టీ వాళ్ళని పంపించండి, రమ్మనంటే వాళ్ళందరికీ ఇక్కడే ఇస్తాను. లేదు రంగనాయక స్వామి గుడి దగ్గర అనుకున్నాం కాబట్టి మీరు చెప్పండి. వీటన్నిటి మీద కూడా మనం కూలంకషంగా దేవస్థానం ముందే ఇవన్నీ కాగితాలతో సహా కూర్చుని చర్చించుకుందాం. తప్పు మీరు జరిగిందనుకోండి, వెంటనే మీరు సరిదిద్దుకోండి. తప్పేగా తప్పు చేయడం మానవ సహజం. కాబట్టి జరిగిన తప్పును సరిదిద్దుకుందాం, భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా నడుచుకుందాం. నమస్కారం. రాజకీయాలు అనేవి ఆ ఎలక్షన్ 10 రోజులు కూడా ఉండాలి తప్ప కక్ష సాధింపులు ఈ రకంగా దిగదార్చింది ఎవడు బందర్లో? నువ్వు కాదా? ఇవాళ ఆ పరంపర కొనసాగుతుంది. అంత ఇదిగా చేసే మనిషిని పుచ్చుకుని నువ్వు ఆయన రాజ్యాంగేతర శక్తి అన్నావు. రాజ్యాంగేతర శక్తి ఆయన కాదు, నీ కొడుకు చేసిన నిర్వాకాలు పుంఖాలుగా ఉన్నాయి. ఆ రోజుల్లో నీ కొడుకు మెడికల్ హాస్పిటల్కి వెళ్ళి కరోనా టైంలో నీ కొడుకు సేవ చేశాడా? ఏ హోదా ఉందా? నువ్వు ఎట్టగే మమ్మల్ని వస్తేనో కేసులెట్టి లోపల పెట్టించావా? నీ కొడుకుని మాత్రం తిప్పుకున్నావా? నీ కొడుకుని ఒక బ్రాండ్ ప్రమోషన్ లాగా చేసుకుంటా వాడుకున్నావా? మమ్మల్ని మాత్రం బయటకు వస్తే అరెస్ట్ చేయించావా? ఆయన ఒక్కడే అర్హుడా? నీ యొక్క ముందు చూపు లేకపోవటం వల్ల, ప్లానింగ్ లేకపోవటం వల్ల బందర్లో కరోనా టైంలో ఆక్సిజన్ అనక అంతమంది చనిపోయారు. మన దౌర్భాగ్యం. నీలాంటి వాళ్ళు ఆ టయానికి పాలకులుగా ఉంటుంది తప్ప అదే టైంలో కనుక రాష్ట్రం చంద్రబాబు వేలుబడి ఉండుంటే ఇన్ని మరణాలు అయితే ఖచ్చితంగా చెప్పగలను, ఇలా జరిగి ఉండేది కాదని.
బందర్లో నువ్వు ఉన్నావు, దౌర్భాగ్యం, చచ్చిపోయిన వాళ్ళకి దౌర్భాగ్యం తప్ప మనమేమి ఇంకా చేయగలిగేది ఏం లేదు. ఇన్ని రకాలుగా నీ కొడుకుని రాజ్యాంగేతర శక్తిగా తయారు చేసి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తిరుగుతూ నోరిప్పితే మాట్లాడితే దాడులు చేయటం, జిల్లా పరిషత్ ఫంక్షన్ హాల్లో మరి మీ భార్య గారు వాళ్ళంతా వాళ్ళు కూడా నాకు బంధువులే. ఆ పెళ్లి కొడుకు తండ్రి గారు నా భార్యకి పెద్దమ్మ కొడుకు. నేను కూడా ఆ పెళ్ళికి రావాల్సింది కొన్ని కారణాల వల్ల లేట్ అవడం వల్ల రాలేకపోయాను. మరి ఆ పెళ్ళిలో నిర్దాక్షిణ్యంగా ఒక కుర్రవాడు కామెంట్లు చేశాడు చెప్పేసి నీ కనుసైకితో భోంచేసేవాడిని లాగేసి దొల్లాడిచ్చేసి కొట్టించేవే. అది ఏమైంది ఆ రోజు నీకు జాలి, దయ, ప్రేమ? ఇవాళ మాట్లాడుతున్నావు, నువ్వు వెళ్ళిపోయి మొన్న అక్కడ మన వికృతి శ్రీనివాస్ గారు చేశాడని చెప్పేసి మరి ఆ రోజు ఏమైంది? నీకు ఒక రాజ్యాంగం, వాళ్ళకు రాజ్యాంగం. నీకు ఇప్పుడు ఎవరైనా సరే యూత్ ఉన్నప్పుడు ఆచితూచి మాట్లాడుకోవాలి. ఎవరైనా సరే తప్పుడు మాటలు మాట్లాడినప్పుడు ఇలాంటి దుర్ఘటనలు జరుగుతూ ఉంటాయి. దానికి ఏ కులం వాళ్ళు, ఏ మతం వాళ్ళు బేరీ చేసుకుని మాట్లాడతారా? తప్పు మాట్లాడినప్పుడు ఎవరైనా సరే నోటు తొలినప్పుడు నువ్వే చెప్పావు కదా. మరి ఆ రోజు నువ్వేం మాట్లాడేదే? ఆ రోజు మీడియా మీదకి వచ్చి అడ్రస్ చేయలేకపోయావే. ఆడవాళ్ళందరూ కూడా సహపంతి భోజనాలు చేస్తుండగా ఆ భోజనాల్లోంచి ఆ భోజనం చేసేటువంటి పిల్లవాడిని లాక్కొచ్చేసి పిడిగుద్దులు గుద్దేసేసి ఆ కుర్రాడిని, తర్వాత వాళ్ళ తండ్రి తాపిమేసి ఆ తండ్రిని బెదిరించి ఈ పిల్లవాడి మీద ఎదురు కేసులు పెట్టినటువంటి నీచమైన చరిత్ర మీకు ఉంది. ఇవాళ ఎవరైనా సరే కొన్ని తప్పులు జరిగినప్పుడు రాజకీయాల్లో పెద్దలు ఉన్నప్పుడు ఖండించాలి. మీలాంటి ఇది కరెక్ట్ పద్ధతి కాదయా. నువ్వు ఎంకరేజ్ చేసావు, దెబ్బలాడుతున్నాడు. నువ్వు ఖండించావా ఎప్పుడన్నా ఇలాంటి మాటలు కానీ ఇవి కానీ? ఈ రకంగా నువ్వు నడుపుకుంటూ నీకు నోరిప్పితే ఆ రోజు నీ మీద కానీ ఎవరైనా సరే నోరిప్పితే దాడికి వచ్చేయటం. మరి దీని రాజ్యాంగ శక్తులు మరి చేసే పనులు ఏం చేశాడు నీ కొడుకు? మరి ఈ కాదా మున్సిపాలిటీలో రివ్యూ పెడతాక ఏ అర్హత ఉంది నీ కొడుక్కి? ప్రజలు ఎన్నుకున్నటువంటి పాలకవర్గాన్ని మేయర్ని పక్కన కూర్చోబెట్టేసేసి రాజ్యాంగం చక్కని చెప్పలేదా? కాదా? అది కాదా రాజ్యాంగేతర శక్తి? గడప గడపకి అసలు అఫీషియల్ గడప గడపకి తిరిగినటువంటి వైసీపీ కార్యక్రమం నీ కొడుకే తిరిగాడుగా. మరి అప్పుడేమైపోయిందా? ప్రభుత్వ కార్యక్రమంలో డైరెక్ట్గా అరే జిల్లా ఎస్పీ కలిసినా నీ కొడుకే కలిసేవాడు, కలెక్టర్ గారిని కలిసినా నీ కొడుకే కలిసేవాడు, ఎక్కడ కలిసినా నీ కొడుకే కలిసి ఉండేవాడు. అప్పుడు గుర్తురాలా మనకి రాజ్యాంగేతర శక్తి అనే పదవి, మనకి మాట అప్పుడు గుర్తురాలా. ప్రజలందరికీ అందుబాటులో ఉండి 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి గోపీచంద్ గారిని కూడా చూసి తడుచుకున్నావా నువ్వు? అసలు ఆయన వయసు ఎంత? అరే బందర్లో అందరూ కూడా అన్ని పార్టీలు కూడా ఆయన కనిపిస్తే నమస్కారం అని చెప్పి 2 చేతులు నమస్కారం పెడతారు. సంస్కారం ఉన్న మనిషి ఆయన, సంస్కారం లేని మనుషులు మీరు. నువ్వే నీ నోటితో నువ్వే అన్నావుగా. కాబట్టి నీకేంటి అంటే వ్యక్తిత్వం ఉన్న మనుషులు నీకు నచ్చదు. వాళ్ళ వ్యక్తిత్వాన్ని అన్నం చేసేయాలి. ఫస్ట్ వాళ్ళ క్యారెక్టర్ని నాశనం చేసేయాలి. జనరల్ వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు కొంచెం సెన్సిటివ్ మనుషులు ఏమవుతారంటే నీ మాటలే చిచ్చి మాకెందురో బాబు అని చెప్పి ఇళ్లలో కూర్చున్నారు. నీకు కావాల్సింది అది. మంచి వాళ్ళందరూ రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతే నీకు చక్కగా నీ ఇష్టారాజ్యంగా నేను క్వశ్చనించే వాళ్ళు ఉంటారు, నువ్వు చేసుకుంటే వెళ్ళొచ్చు. ఎల్లకాలం సాగవండి. ఎల్లకాలం మీ యొక్క వాక్చాతుర్యంతో ఎక్కువ కాలం నెగ్గుకు రాలేదు. ప్రజలు నిజాలు తెలుసుకుంటారు. లేకపోయినా వాడు గూగుల్ తల్లి వచ్చింది, నువ్వు గతంలో ఏం మాట్లాడావు అన్నీ తీసుకుంటారు, అన్నీ చూస్తారు. కాబట్టి మనం ఏదో వాళ్ళ మీడియా ముందు వచ్చేసి గబగబా మాట్లాడేసి వెళ్ళిపోతే, అట్లాగే నా గురించి చెప్పుకొచ్చి నేనేదో నా గురించి గోపీచంద్ గారు టికెట్ అడిగాను, నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరినైనా అడుగుతాను నేనేంటి, నా క్యారెక్టర్ ఏంటి అని చెప్పేసి అమ్ముడుపోయేవాడిని. అలా అమ్ముడుపోయేవాడి పరిస్థితో కాదో అందరికీ తెలుసు. కానీ నీకు అది అలవాటు, నీకు ఒక నీచపు సంస్కృతి. అది ఎదుటి వ్యక్తులకి క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తే ఈ హాడు మాట్లాడాడు. అంటే ఈ డ్రామాలు కట్టిపెట్టు. ఎప్పటికైనా సరే నువ్వు జరిగిన దాన్ని పొరపాటు జరిగిందని, దేవుడు భూములు నాకొద్దు, మేము ఈ దేవస్థానం భూములు పొరపాటు జరిగిందని చెప్పేసి తిరిగి దేవస్థానానికి అప్పచెప్పవలసిందిగా నేను మొన్న ఏ డిమాండ్ అయితే చేశానో ఇవాళ కూడా నా డిమాండ్ని కంటిన్యూ చేస్తున్నాను. అంతే తప్ప నువ్వు దీనికి మాత్రమే సమాధానాలు చెప్పు, నేను వేసిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పు.
ఏ కాయగాడు మాట్లాడితే 1:29 నిమిషాలు అనర్గళంగా మాట్లాడి చప్పట్లు కొట్టించుకున్నావో ప్రెస్ మీట్లో ఆ కాయగాడు అడిగిన దానికే సమాధానం చెప్పు. నకిలీ పట్టాల విషయంలో కూడా మీరు పిటిషన్ వేయడం పేదలకు ఇచ్చాను. ఇప్పుడు నేను చేసే ప్రతి పోరాటం కూడా దిలీప్ కుమార్ పేరు మీద వ్యక్తిగతంగా నేను పిటిషన్లు పెట్టాను తప్ప నేనేమి ప్రతి పార్టీలో నాకున్న పదవులను కానీ ఎక్కడ కూడా మెన్షన్ చేసుకోను. ప్రతి పోరాటం కూడా నేను వ్యక్తిగతంగా చేసుకుంటూ వెళ్ళాను. ఇప్పుడు మా నాయకుడి మనస్తత్వానికి చెప్పే కదా అక్కడ ఆయన మనస్తత్వానికి నాకు కొన్నిసార్లు విభేదించి నాయకుడు శాంతం అంటున్నాడు. ఇప్పుడు ఆ బాధ ఏంటి అంటే ఆయన నాకంటే ఎక్కువ బాధపడ్డాడు. నాకంటే ఎక్కువ పడ్డావో దిలీపు, ఎందుకు దాని గురించి తవ్వుకుంటూ వదిలే అన్నాడు ఆయన. కానీ నా అంతరంగం ఒప్పుకోలే. ఇప్పుడు 52 రోజులు 53 రోజులు ఆయన జైల్లో పెట్టుకుంటే ఆయన తట్టుకున్నాడు. అది ఆయన తట్టుకుని నిబద్ధతగా మనిషి నిలబడ్డాడు. నాకు ఆ శక్తి లేదు. నన్ను అన్యాయంగా అన్నావు కాబట్టి నన్ను మాటలు అన్నావు కాబట్టి అని చెప్పింది. అది దొరికావు నువ్వు. జిల్లా అధికారే సాక్షాత్తు కృష్ణా జిల్లా కలెక్టర్ గారు తప్పు జరిగిన మాట యథార్థం, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటానని చెప్పేసి CCLAకి రాశారు. అక్కడి నుంచి రావట్లా. పిల్లు వేసిన మాట నిజం, పిల్లు వేసాము. అరే నువ్వు వాళ్ళ దొంగ పట్టాలు పేరు చేస్తే ఊరోజు పారిపోతున్నావు కదా. ఒకరోజు ఈనాడు పేపర్లో వచ్చింది, ఆ రోజు శనివారం లేకపోతే ఎప్పుడో వచ్చింది ఈనాడు పేపర్లో. ఆదివారం రోజు మార్కెట్లో కొల్లు రవీంద్ర గారు స్లాబ్ నేను సెంటరింగ్ పెడతాం కాబట్టి స్లాబ్ వేస్తుంటే ఆయన ఇంటి స్లాబ్ వేసుకుంటూ వచ్చి కూర్చున్నాడు. 2 నిమిషాలు కాఫీ తాగి ఇద్దరు మాట్లాడుకున్నాం అంతే. సాయంత్రానికి జంపు వెళ్ళిపోయావు. అప్పుడు హైకోర్టు సెలవులు అనుకుంటా. నువ్వు లంచ్ మోషన్ మూవ్ చేసుకున్నావు, మంగళవారం నాడు ఫైల్ చేసుకున్నావు, గురువారం నాడు ఎప్పుడు లంచ్ మోషన్కి వచ్చేసావు. నీకు అంత భయం ఎందుకు? పేపర్లో రాగానే యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళిపోయావుగా. అంటే నీలో అంతర్లీనంగా నేను తప్పు చేశాను అనేటువంటి భయం నీకు ఉంది కాబట్టి పూర్తి అంటే హాత్ అంటే పైపెత్తికి వెళ్ళిపోయి హైకోర్టు గుమ్మం కొడతావు వెళ్ళి. నీకు ఏ తప్పు తెలియదు, నీ దాంట్లో పాత్ర లేదనుకున్నప్పుడు శంషేర్గా నిలబడతావు. నువ్వు దాంట్లో తప్పులు చేయించావు అధికారులతో. నువ్వు చేపించినటువంటి దీనివల్లే వాళ్ళ అధికారులు దాంట్లో ఇరుక్కుపోయి లాక్కోలేక పీక్కోలేక సతమతం అయిపోతున్నారు. ఆయన సునీల్ బాబు గారు ఆయన ఇచ్చినటువంటి సంజాయిషీలు ఈ దొంగ పట్టాల మీద పెట్టినటువంటి సంతకాలు మాయి కాదు, నేను అప్పుడు ఇక్కడ లేను, నాకు సంబంధం లేని చెప్పేసి ఆయన 4వ వైట్ పని 22లోనే కొన్నాను నేను అని. అవును సార్, ఆయన చెప్పింది యథార్థమే. నాకు వచ్చింది డౌటు. ఆయన డిగ్రీ చదువుకున్నాను కదండి, నేనేంటే పాలిటెక్నిక్ అండి, ఆఫ్ గాని కదా నేను. అందుకే నేను అడుగుతున్నా, అయ్యా నువ్వు 2022 11 నెలల్లో డబ్బులు పంపించి మళ్ళీ 2023 దాకా ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా? ఎవడన్నా రిజిస్ట్రేషన్ కోసం రేపు రిజిస్ట్రేషన్ అంటే ఇవాళ డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాం, లేదు ట్రాన్స్ఫర్ చేసి అప్పుడు రిజిస్ట్రేషన్కి వెళ్తాం, లేదు రిజిస్ట్రార్ మీద ఆయన ముందు అమౌంట్ ఇస్తాం. ఇప్పుడు GST వచ్చిన తర్వాత 2 లక్షల మించి క్యాష్ ట్రాన్సాక్షన్ జరగడానికి లేదు కాబట్టి మనం మొత్తం అంతా కూడా చెక్కు ద్వారానో లేదు చెక్ అన్న ఇచ్చుకుని చేసుకుంటాం, లేదు DD తీసుకెళ్ళి ఇస్తాం. మరి ఇదేందయ్యా సంవత్సరం పాటు డబ్బులు ఆగటం ఏంటి? ఇది ఎందుకు ఆగారు? సమానమైన అనుమానాలు నివృత్తి చేయాలి కదా. అయినా మాకే తెలియక అడుగుతున్నాము, చేయమనండి, నివృత్తి చేయమనండి. వైట్తోనే కొన్నావు, బ్లాక్తో కొన్నావు, వైటేగా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసావు, బ్లాక్లు వైట్లు అనేవి ఏంటంటే మరి మీ దగ్గర ఉన్నాయి కాబట్టి వైట్ బ్లాక్ అని చెప్పి చెప్పుకున్నారు. ఎందుకంటే మరి నాకున్న సమాచారం ప్రకారం ఏంటంటే వైట్లో కొట్టి వితౌట్ అమౌంట్ లేక కొట్టేసారు కొంతమందికి అని చెప్పేసి అన్నారు. నిజమో కాదో మీరు గుండె మీద చేసి చెప్పుకోండి. నాతో చెప్పారు కొంతమంది. అయితే వాళ్ళు వచ్చి మీడియాకి నిలబడి చెప్తారనే ధైర్యం వాళ్ళకి లేదు. మాకు ఇలా అన్యాయాలు జరిగినాయి సార్, ఏం చేస్తాము, మా కర్మ అని చెప్పేసి వాళ్ళు బాధపడ్డారు. అది కాదు, తప్పు అలా ఎవరికి జరగలేదనుకోండి మంచిదేగా, నేను సంతోషిస్తాం కదా ఎవరికి అన్యాయం జరిగినప్పుడు. అంటే నిజాలు అనేవి ఎక్కువ కాలం ఏం దాగవు. నిజాన అయినా సరే నిజం నిలకడ మీద బయటకు వస్తుంది. ఎప్పుడు రంగనాయక గుడి వేలం పాటలో ఎప్పుడు 4 పట్టింది బయటికి రావడానికి నువ్వు అనొచ్చు, అది జరిగింది కాబట్టి వచ్చాను. దానికి దీనికి అది సంబంధం లేదు. ఇప్పుడు ఇందాక చెప్పుకొచ్చారు, ఆయన ఎవరో ఉన్నాడు డాక్యుమెంటరీ రైటర్ బాలాజీ తీసుకొచ్చాడు. నేను ఈ యొక్క పరిశోధన అంతా కూడా నేను వ్యక్తిగతంగానే చేసుకుంటూ వచ్చాను తప్ప ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి తెచ్చుకునే కాదు. నేను ఎవరో నాకు ఇస్తే లేదా ఇంకొకళ్ళు ప్రొవోక్ చేస్తే వెళ్ళేవాడిని కాదు. ఒకటి చెబితే ఇంకోటి మీద పిటిషన్ పెట్టే తత్వం నాది కాదు. నేను విజ్ఞత ఉన్నవాడిని, వెళ్ళి పిటిషన్ పెట్టాల్సిన అవసరం కానీ అగత్యంగా 2 నాకు లేవు. నీకు నా చరిత్ర గదిలో ఆస్తి గదిలో రాజకీయంగా వైరుధ్యం ఉంది,
అది రాజకీయంగానే తెలుసుకున్నాను తప్ప నేను నీ మీద పిటిషన్ పెట్టేంత అవసరం నాకు లేదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది యథార్థం. నేను అబద్ధం చెప్పాలన్నటువంటి అగత్యం నాకేం లేదు. ఇది మీ ఇష్టమే కాదు. నువ్వు పడుకున్నా దిలీపు, లేచినా దిలీప్ అంటే నేనేం చేయను. నన్ను నిద్రపోనేలేదుగా 5 ఏళ్ళు నువ్వు. నా ఇంట్లో నన్ను మంచి అంటాడారుగా, మరి మనం చేసుకున్న దానికే తిరిగి మనం కొట్టింది, దాన్ని నేనేం చేస్తాను? ఓకే సార్, థ్యాంక్ యూ అండి. దీంట్లో కూడా తమ్ముడు ఇంకోటి చెప్తున్నా, ఆనంద్ అనే వ్యక్తికి 50 లక్షల రూపాయలు ఆ రోజుల్లోనే బాకీ పడ్డాడు పేరుని. ఆ డబ్బు లాంగ్ టైం ఆనంద్కి డబ్బు కట్టట్లా, అడుగుతున్నాడు కట్టట్లా. వీళ్ళిద్దరూ మంచితనమే నడిచిపోతుంది. ఒక టైంలో గట్టిగా అడిగాడు. అడిగినప్పుడు నాకు అందుట్లో దేవస్థానం సంబంధించిన షేర్ ఉందా, ఆ షేరు నాకు రిజిస్ట్రేషన్ చేస్తే తప్ప ఈ డబ్బులు సెటిల్మెంట్ కాదని, ఎంతకాలం నువ్వు ఆ వైరుధ్యం జరిగింది మీ మధ్యన. ఇది పబ్లిక్ మీకు అందరికీ తెలుసు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. నువ్వు ఆనంద్కి డబ్బులు కట్టాల్సిన డబ్బులు ఎంతకాలం ఆపావు, ఆపడానికి కారణమని ఆ నిలదీసి అడిగినప్పుడు, ఆనంద్ అడిగినప్పుడు, ఏది లింగం ఆనంద్ గారు అడిగినప్పుడు, నువ్వు నా దేవస్థానం నాకు ఏదైతే వాటా ఉందో అది రిజిస్ట్రేషన్ చేసేవారు కూడా ఈ డబ్బులు నేను ఇవ్వను, దానికి దీనికి సరిపోయి ఏం చెప్పటం, లేదంటే రిజిస్ట్రేషన్ చేస్తేనే లెక్కలు చూస్తానంటూ నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు పిండి రిజిస్ట్రేషన్ చేసుకున్నావు తప్ప ఈ డబ్బులు తాత్కాలిక అకౌంట్లో చూపించిన డబ్బులు తప్ప ఈ సెటిల్మెంట్ అనేది ఎప్పుడో జరిగిపోయింది. ఎప్పుడో పాడినప్పుడే ఇతనికి వాటాలోని. నేను చెప్తా ఉన్నా, నేను ప్రమాణం చేస్తా, నీకు ఆ రోజు పాటలో పాల్గొన్నప్పుడు, పాట ఆశ జరిగినప్పుడు రంగనాథ దేవస్థానం నీకు వాటా లేదని ఆత్మసాక్షిగా సమాధానం చెప్పు. ఈరోజు టెక్నికల్గా కాగితాలు చూపించటం కాదు, దేవుడు ప్రత్యేక ఫిజికల్గా ఉండడు, మన రూపంలోనే మాట్లాడిస్తాడు. నీకు ఆత్మ పరిశీలన చేసుకుని, నీ గుండె మీద చేసుకుని, నేను ఆ రోజున నాకు ఎట్టి సంబంధం లేదు, రంగనాథ దేవస్థానంలో నాకు నయానా భయానా నాకు ఎక్కడ కూడా సంబంధం లేదు అని నువ్వు రాసి సంతకం పెట్టి కాగితం తీసుకెళ్ళి వెంకటేశ్వర పదవి పెడతా. నేను ఉన్నదే నీకు ఆ యొక్క ఆశలో నువ్వు కూడా ప్రమేయం ఉంది, నీకు పరోక్షంగా ప్రత్యక్షంగా లేకపోవచ్చు ఆ రోజున అని కాగితం రాసి సంతకం పెట్టి వెంకటేశ్వర స్వామి పాదాల ముందు, రంగనాథ దేవస్థానం ముందు పెడదాం. ఇది కానీ కావాల్సింది ఒక రాజకీయ నాయకుడికి నిబద్ధత, నిజాయితీ ఉండాలి. నీ గురువు రాజశేఖర రెడ్డి గారు అధికారంలో రాగానే అక్రమంగా ఉన్నటువంటి పేదల భూములన్నీ కూడా 5,000 ఎకరాలు ప్రజలకు ఇచ్చేసి నాయకుడిని చూసుకున్నాడు కదా. శంషేర్గా నువ్వు కూడా ఇన్ని కోట్లు సంపాదించావు, పాప సొమ్ము, దేవుడి సొమ్ము ఎందుకు నీకు ఇప్పుడు కాగితాలతో చూపిస్తావు రిజిస్ట్రేషన్ చేసుకున్నానని? ఇంత పాపం ఒడగట్టుకుని నువ్వు ఆల్రెడీ దాంట్లో షేర్ ఉండి ఆ షేర్ రిజిస్ట్రేషన్ అఫీషియల్గా రావాలని నువ్వు ఆనంద డబ్బులు కట్టకుండా ఆపి ఆ తర్వాత నువ్వు సర్దుబాటు చేసుకుని అధికారాలకు వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్నావు. ఇంత పాప కట్టుకోవాలా దేవుడి ఆస్తి మీద కూడా? నువ్వు అనేక 100,000 ఎకరాలు కోట్లు సంపాదించావు అక్రమంగా అధికారాలకు వచ్చిన తర్వాత. అది కూడా దౌర్భాగ్యం. ఈ తెలుగుదేశం నాయకులు సరిగా ఆ రోజు చేసుకుంటే 2019లో నువ్వు గెలిచి వచ్చేవాడు కాదు, ఇక ఇంత ఆశ దోపిడికి గురయ్యేది కాదు. ఆ రోజున మా రోజు చేసిన పాపం మాకు తెలుసు. రవీంద్ర గారు అన్యాయంగా ఓడిపోయాడు ఆ రోజున. వాస్తవంగా అయితే గెలిచాడు, అప్పుడు ఖచ్చితంగా గెలిచాడు. 3,000-4,000 ఓట్లు ఖచ్చితంగా బ్రహ్మాండ మెజార్టీతో గెలిచేవాడు. ఏదైతే నీ అదృష్టం బాగుంది, దరిద్రం పట్టింది అందరికీ, నువ్వు చేసిన పాపాలన్నిటికీ. ఇవాళ ఒక దిలీప్ సోదరుడు నీకు పడుకున్నా లేచినా ప్రతిరోజు రవీంద్ర గారు దిలీపే గుర్తొస్తా ఉన్నాడు, నీకు భయం పడుతూ ఉంది. ఇలాంటి వాడు ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇంత టెక్నికల్గా నీ పీకలు లాగి చూపించకపోతే ప్రజలకి నువ్వు చెప్పే మాటలు ఇంకా నమ్ముతారా? వాస్తవంగా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరనుకో, అయినా వివరాలతో ఖచ్చితంగా గుర్చి ఇవ్వాలా. నీ ఆత్మ పరిశీలన చేసుకుని దొంగ సొమ్ము 1,000 కోట్లు సంపాదించింది కనీసం కొంత పరిణామం కావాలంటే కనీసం దేవస్థానం చేసిన పాపానన్నా కడుక్కో. రవీంద్ర గారిని అంటాం కాదు, రవీంద్ర గారికి ఇవాళ మన సోదరుడు చెప్పినట్టుగా ప్రతిసారి లంకపల్లి గొంటపల్లి, అది విజయవాడ గొల్లపూడి స్థలానికి ఖచ్చితంగా దేవుడు మీద ఆనేసి ప్రమాణం చేసి చెబుతా ఉన్నాం, ఎక్కడ అన్యాయం అంకరాంతం జరగదు, ఎక్కడ కూడా దేవస్థానానికి నిధులు వచ్చే విధంగానే ఆ కార్యక్రమాలు జరుగుతాయి అనేది ప్రమాణం చేసి చెబుతా ఉన్నాం. ఇలాంటి పాపాలు కట్టుకోమాక, నువ్వు చేసిన పాపాలు మూట కట్టుకోవాలంటే ఇవన్నిటికి వివరాలు చెప్పి కనీసం నోటి మీద సంతకం పెట్టి ఆ కాగితం పంపించి దేవస్థానానికి నాకు ఇది రంగనాథ దేవస్థానంతో ఎట్టి సంబంధం లేదు,
నేను రీసెంట్గా నాకు అమాయకంగా మొన్న ఇప్పుడు 2022 22లోనే నేను బేరానికి వస్తే కొనుక్కున్నానని చెప్పగలిగే దమ్ము ధైర్యం నీకుందా అని ఆ సందర్భం అడుగుతా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.